The sermon, beginning and ending of the Gentile dispensation, was delivered on Sunday evening, January 9, 1955, at the Brenham Tabernacle in Jeffersonville, Indiana, USA. అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమును అగు మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమా స్తుతి ఘనత ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును మన ప్రియ సహోదరుడును దేవుని యొక్క ప్రవక్త అయిన సహోదరు విలియం మ్యారన్ బ్రెహాం గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రములు గల జెఫర్సన్ పట్టణంలో ఉన్న బ్రెహాం టాబర్నకల్లో 1955వ సంవత్సరము జనవరి మాసము 9వ తేదీ ఆదివారం సాయంకాల వేళలో ప్రసంగించిండిరి. దానిని ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు అన్యజనుల కాల నిర్ణయం యొక్క ఆరంభము మరియు అంతము. బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద జెంటైల్ డిస్పెన్సేషన్. Good evening, friends. I'm very grateful to be here tonight again. Just lecture a while ago. I think right around 4 o'clock. స్నేహితులారా, సాయంకాల వేళ శుభములు మీకు. తిరిగి రాత్రి ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడను. కొంచెం సేపటి క్రితమే ఇక్కడ విడిచాను. సుమారు 4 గంటలకు రాగలనుకున్నాను. And then I had we went out to see some more friends and got back 5 minutes after 7. Just had to come back down, so I'm kind of having to hunt a text yet, Brother Neville. తర్వాత చాలా మంది స్నేహితుల చుచుడు కొరకే వెళ్ళాము. 7 గంటల 5 నిమిషాలకు తిరిగి వచ్చాము. తిరిగి రావలసి ఉండెను. కాబట్టి ఇంకా పాఠము కొరకై నేను వెతకవలసి ఉంటున్నది. సహోదరు నెవిల్, Now there is a request that just was called in from someone in Chattanooga, Tennessee, a loved one that was in a wreck 3 weeks ago and is lying unconscious still, and requests prayer here from the church. అయితే అక్కడ ఒక విన్నపము తెలియచేయబడినది. టెన్నెసీ చెటినోగా నుండి ప్రియమైన ఒకరు 3 వారముల క్రితము మొక్కలు చెక్కలైపోయాడు. స్పృహ లేకుండా ఇంకా పడి ఉన్నాడు. సంఘం నుండి ఇక్కడ ప్రార్థన విన్నపము కోరాడు. And yes, you sure can, brother. Yes, sir. అవును సహోదరుడా, నీవు తప్పక చేయి. సోదరు నెవిల్, వచ్చేసాయి. అవునండి. I just almost forgot I made a promise to make an announcement tonight. We were speaking of Melchizedek, who he was, and we nothing like got through with it, but maybe the next time coming in we can pick up from there. Still in the book of Hebrews. మనము మెల్కిసెదెకుని గురించి మాట్లాడుతున్నాము. ఆయన ఎవరినది? అలాంటిది పఠనము చేయుట కంటే మరొకటి మనకు లేదు. అయితే మరొకసారి వచ్చినప్పుడు అక్కడి నుండి మనం తీసుకుందాం. హెబ్రీ పుస్తకం నుండి. But tonight we turn over to the book of Daniel. And you with your Bibles turn to Daniel 12. And we're going to read a little from there and talk maybe on some of God's word out of the book of Daniel. అయితే ఈ రాత్రి దానియేలు పుస్తకం తీసుకుందాము. బైబిల్ ఉన్నటువంటి మీరు దానియేలు 12 త్రిప్పండి. అక్కడి నుండి మనము కొద్దిగా చదవబోతున్నాము. బహుశా దానియేలు పుస్తకం నుండి కొంత దేవుని వాక్యమును మాట్లాడుకుందాము. Now Daniel was the prophet that was carried from Jerusalem down into Babylon in the carrying away of Babylon by King Nebuchadnezzar. దానియేలు ఒక ప్రవక్తయుండి యెరూషలేము నుండి బబులోనుకు కొనిపోబడుతున్నప్పుడు రాజైన నెబుకద్నెజరు చేత కొనిపోబడ్డాడు ఇతడు. He was a young fellow when he went out into Babylon. There was not many of them that had still holding out the grand old faith. బబులోనుకు అతను వెళ్ళినప్పుడు అతడు యవ్వనస్తుడు, పురాతనమైన మహా గొప్ప విశ్వాసము కలిగినవాడు. అనేక మంది అక్కడ లేరు. I like Daniel because he had purpose that in his heart when he went down into Babylon that he was going to remain a believer. Amen. And he wasn't going to defile himself with the king's meats and so forth. నేను దానియేలును ఇష్టపడుతున్నాను. అతడు బబులోనుకు వెళ్ళినప్పుడు అతని మనస్సులో అతడు ఉద్దేశించుకున్నాడు, రాజ భోజనముతో తాను అపవిత్రుడు కాకూడదని. అతడి విశ్వాసగానే ఉండవలనని. Now, the very thing in Daniel was the prophet to the Gentiles.
Daniel saw all the Gentile age rise and fall. దానియేలు యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏదనగా అన్ని జనులకు అతని ప్రవక్త అన్యుల రాజ్యం యొక్క ఆరంభ అంతములను అంతా దానియేలు చూశాడు. He was the first one to be, we call the Gentile prophet. He was a Gentile himself, but he saw the Gentile dispensation from start to finish, in the head of gold and ending up in the feet of iron and clay. అతడే మొట్టమొదటి వాడవుతాడు. అన్యుల ప్రవక్త అని మనం పిలుద్దాము. తనకు తానుగా అతడు అన్యుడు కాదు సుమా. అయితే అతడు అన్యుల నిర్ణయ ఏర్పాటు కాలమును చూశాడు. మొదటి నుండి ముగింపు వరకు చూశాడతడు. బంగారు శిరస్సులో ఇనుము మట్టిగల పాదములో అంతమును అతడు చూశాడు. And while down in there purposing in his heart that he wouldn't defile himself with the king's meats and with the king's affair. అక్కడ ఉండినప్పుడు రాజభోజనం వలన రాజు కార్యకలాపాల వలన తాను అపవిత్రుడు కాకుండా ఉండవలనని తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు. And another group of brethren named Shadrach, Meshach, and Abednego was down there with them, which was not prophets but believers. షడ్రక్, మేషక్, అబెద్దుగో అనువారు మరో సహోదరుల వర్గం వారితో అక్కడ ఉన్నారు. వారు ప్రవక్తలు కాదు, అయితే విశ్వాసులు. And they also purposed in their heart. And then when those four believers come together, I'll imagine quite oftenly they had prayer meetings together. వీరి హృదయాల్లో కూడా వీరు ఉద్దేశించుకున్నారు. వారు నలుగురు విశ్వాసులు కలిసి కూడినప్పుడు నేను ఇలా ఊహిస్తున్నాను, తరచుగా వారికి కలిసి ప్రార్థనా కూడికలు ఉండేవి. Just like we do, we get together because we have things in common. You know, there's an old slogan that says, birds of a feather flock together. And that's an old proverb, brother. మనకు వలె మనము కలిసి కూడుకుంటాము, ఎందుకనగా మనకందరికీ అలవాటైన కార్యాలు ఉండును కాబట్టి. ఒక పాత గీతిక ఇలా చెప్పబడుచునుట మీకు తెలుసా? ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అని, లేక అటువంటిది ఒక పాత సామెత. And that's a pretty good thing too. Birds of a feather flock together. Aren't you happy for that? Sure, birds of a feather flock together. అది మంచి సంగతి కూడా. ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అనేది నీవు అందుకు ఆనందించట్లేదా? ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అనేది. Not long ago I was sitting in a meeting where there was a man discussing something, and he said, well, he's talking about the souls that went to prison, or was in prison, that Jesus went and preached to after his death. కొంచెము కాలము క్రితము ఒక కూటమిలో నేను కూర్చుని ఉన్నాను. ఒక దాన్ని గుర్చి ఒకరు తర్కిస్తున్నాడు. అక్కడ చెరలోకి వెళ్లిన ఆత్మల గుర్చి అతడు మాట్లాడుతున్నాడు. యేసు మరణముందిన తర్వాత యేసు వెళ్లి బోధించాడు. And this man that was speaking said, well, what do you think about it? And a colored brother raised up. He said, well, that's just what the Bible said. He went and preached to souls that were in prison. ఇతడు మాట్లాడిన తర్వాత, సరే, దాన్ని గుర్చి నీవు ఏమని తలస్తున్నావు అని అడిగాడు. ఒక రంగుజాతి సహోదరుడు లేచి నిలబడి బైబిల్ చెప్పినదే అది అని అన్నాడు. చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన వెళ్లి బోధ చేశాడు. So what do you think it was? That it was souls that didn't repent in the long suffering the days of Noah while the ark was being prepared, just like the Bible said. అది ఏమై ఉంటుందని నీవనుకుంటున్నావు? నోహు దినాల్లో ఓడ సిద్ధపరచుండగా, దీర్ఘశాంతముతో ఉండగా, మారు మనస్సు నొందని ఆత్మలు అవి బైబిల్ చెప్తున్న రీతిగానే అని చెప్పాడు. He said, no. Said that's this church preaching to those Pentecostal people that's in these denominations and everything, bring them out of prison. కాదు అని అన్నాడు. ఇలాగ చెప్పాడతడు. అది ఈ సంఘం, సంఘ శాఖలో ఉన్న పెంతుకొస్తు వారికి బోధించుట, వారిని చెరలో నుండి బయటికి తెచ్చుట. He said, now looky here, brother. He said Pentecost wasn't even mentioned there. He said that he just said that he went and preached to the souls that were in prison. అతడన్నాడు, సహోదరుడా, ఇటు చూడు. అతడు చెప్పాడు, పెంతెకొస్తు వారని అసలు అక్కడ నిర్వచించబడలేదు అది అని చెప్పాడతడు. అతడన్నాడు, చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన వెళ్లి ప్రకటించును. So I said, amen. That's right.
And the minister looked around at me and said, birds of a feather flock together. కాబట్టి నేను అన్నాను, ఆమేన్, అది యథార్థం. సేవకుడు నా వైపు చూచి, ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అని అన్నాడు. I said, that's right, brothers of like precious faith, believing just what the Scripture says is the truth. నేను చెప్పాను, అవునది నిజం. ప్రశస్త విశ్వాసము కలిగి ఉన్న సహోదరులందరూ లేఖనము చెప్పినదే సత్యమని నమ్ముతారు. Daniel had 3 of those companions that were with him. దానియేలుకు ఆ 3 స్నేహితులు అతనితో కూడా ఉండిరి. You know, it's good when you're away from home to find somebody that's with you. Amen. Somebody that will stand by you. A real good friend. ఇది నీకు తెలుసా? అది మంచి విషయం. నీవు ఇంటికి దూరంగా ఉండినప్పుడు నీతో ఉండు ఒకరిని నీవు కనుగొనినప్పుడు నీ ప్రక్కనే నిలిచే ఒకరు నిజంగా మంచి స్నేహితుడవుతాడు. Oh my, in foreign lands, when you find someone who wants to be your buddy and loves you and stands by you, that's worth so much. Especially a stranger. ఓ, ఎంతో మంచిది. విదేశాల్లో నీకు ప్రాణమిత్రుడుగా ఉండవలనని నిన్ను ప్రేమించి నీ ప్రక్క నిలబడాలని ఒకరు నీవు కనుగొంటే అదెంతో అమూల్యమైనది, ప్రత్యేకించి పరాయివాడు కాదు. And these brethren were taken away from their city, and their city was burned, and all their vessels and the holy things of God had been taken down into Babylon and was put in the treasure house of King Nebuchadnezzar, who had carried out a great Gentile king. ఈ సహోదరులు వారి పట్టణములో నుండి కొనిపోబడ్డారు. వారి పట్టణము కాల్చివేయబడినది. దేవుని పరిశుద్ధమైన పాత్రలు వారు అన్ని బబులోనుకు కొనిపోబడినవి. అవన్నీ నెబుకద్నెజరు రాజు బొక్కసములో ఉంచబడినవి. అక్కడకు అతడే తీసుకునిపోయాడు. అతడు అన్ని జనులలో గొప్పవాడైన రాజు. Now, if God has permitted that for their city to be burned, their church burned, and taken them down into the city, it was because that they'd got away from God. దేవుడు వారి పట్టణము దహించబట్టుకు అంగీకరించినట్లయితే, వారి సంఘము దహించబట్టానికి అంగీకరించితే, ఆ పట్టణానికి కొనిపోటుకు అంగీకరించినట్లయితే, దానికి హేతువేదనగా వారు దేవుని యొద్ద నుండి తొలగిపోయారు. But he still had a believer that he could put his hands on and say, this is my servant. God has always had a witness somewhere. Amen. He never leaves himself without a witness. అయితే ఆయన హస్తం అతనిపై పెట్టి, ఇతడు నా దాసుడు అని చెప్పగలిగిన ఒకరు ఆయనకి ఇంకా ఉన్నాడు. ఎక్కడో ఒక చోట దేవునికి ఎల్లప్పుడూ ఒక సాక్షి కలిగి ఉంటాడు. ఒక సాక్షి ఆయనకి లేకుండా ఆయన ఎన్నడూ ఉండలేదు. No matter it's got down sometimes to just one, but he's always had somebody that he could put his hands on and say, this is my servant, and he'll do as I tell him. Now, we like that. అది ఏమైనప్పటికీ కొన్నిసార్లు ఒక్కరైనా, అయితే ఆయన తన చేతులు పెట్టి, ఇతడు నా దాసుడు, నేను చెప్పినట్లుగా ఇతడు చేయును అని చెప్పుకోగల ఒకరు ఆయనకి ఎల్లవేళ్ళలో ఒకరుంటారు. మనమది ఇష్టపడుతున్నాం. Noticing then that when these brethren were down there, they were put to a test. Very beautiful example of what a true believer comes to when he really accepts the Lord Jesus as his Savior. He's always put to a test. తర్వాత గమనిస్తున్నాము, ఈ సహోదరులు అక్కడ ఉన్నప్పుడు వారు పరీక్షించబడ్డారు. ప్రభు అయిన యేసును వారి సొంత రక్షకునిగా ఒక నిజ విశ్వాస నిజంగా అంగీకరించినప్పుడు ఇది ఎంత రమ్యమైన ఉదాహరణ అవుతున్నది. ఆయన ఎల్లప్పుడూ పరీక్షలో పెడతాడు. Satan still in the testing business. And it only comes about to help you. It's for your good. Amen. Every son that cometh to God must be tried, chastened, scourged. And in other words, give a little thrashing, straightening up. సాతానుడు ఇంకా పరీక్షా వ్యాపారంలోనే ఉన్నాడు. అది నీకు సహాయం కోసమే వస్తుంది. అది నీ మేలు కొరకే. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు తప్పక పరీక్షించబడి, శిక్షించబడి, కొట్టబడతాడు. మరో మాటల్లో కొద్దిగా దెబ్బలు కొట్టబడి సరిచేయబడతాడు. And if God gives us some chastisement, and we can't stand it, then we become illegitimate children and not the children of God. దేవుడు మనకు ఒక శిక్ష ఇచ్చినట్లయితే మనం అది ఓర్చుకోలేము.
అలాంటప్పుడు మనము దుర్భిక్షకులమవుతాము, దేవుని బిడ్డలము కాదు. Now a man that's really got his face set towards heaven, no matter what takes place here on earth, he's still got his face set towards heaven. ఒక మనుష్యుడు పరలోక వైపు తన ముఖం పెట్టుకున్న ఒక మనుష్యుడు భూమి మీద అతనికి ఏమి జరిగినప్పటికీ అతడు ఇంకా పరలోక వైపే తన ముఖం పెట్టుకుంటాడు. His friends may forsake him, his family may forsake him, his pastor may forsake him, but there's one that won't forsake him. That's God. అతని స్నేహితులు అతని మరణవచ్చు, అతని కుటుంబం అతని మరణవచ్చు, అతని సంఘ కాపరి అతని మరిచిపోవచ్చు. అయితే అతన్ని మరవని ఒకరు అక్కడే ఉన్నాడు, అది దేవుడు. And when your mind is made up, I like that. Daniel had burned all the bridges behind him. He wasn't planning on going back anymore. Amen. He wasn't watching his back trail. He was looking, forsaking those things which are in the past. He pressed on to the mark of the high calling. Amen. నీ మనసు సరిచేసుకున్నప్పుడు అది నేను ఇష్టపడతాను. దానియేలు వెనకాలనున్న వంతెనలన్నీ కాల్చివేయబడతాయి. వెనకాల ఉన్న వంతెనలన్నీ కాల్చివేయబడినవి. ఇక ఎన్నడూ వెనుకకు వెలుటకు ప్రయత్నాలు లేవిక. అతడు తన వెనుకనున్న జాడలను అతడు గమనించట్లేదు. అతడు ఎదురు చూస్తున్నాడు. గతించిన విషయాలన్నీ మరిచిపోయి అతడు ఉన్నత పిలుపు యొక్క గురి యొద్దకు నెట్టుకొని వెళుచున్నాడు. That's what we should be doing. That's what the church should be doing. అదే మనము చేయవలసి ఉంటున్నది. అదే సంఘము చేయవలసి ఉంటున్నది. And as I noticed then, God permitted Satan to give him the test. And all they tested him by the fire. They tested him also by the lion's den. And in every instant, God brought him out more than victorious. తరువాత నేను గమనిస్తూ ఉన్నప్పుడు సాతానుడు అతన్ని పరీక్షించుటకు దేవుడు దానికి అనుమతిచ్చాడు. అగ్ని ద్వారా వారు పరీక్షించారు. ఇంకా సింహపు బోను వలన కూడా ప్రతి విషయంలో దేవుడు వారిని విజయశీలుడుగా బయటకు తీసుకుని వచ్చాడు. Many are the testings of the righteous, but God delivereth him out of them all. Amen. How marvelous that is. How we appreciate that. Trials, tribulations, tests, all working for the good. Amen. నీతిమంతులు కలుగు ఆపదల రేఖములు అయితే దేవుడు వాటి అన్నిట్లో నుండి వారిని విడిపించును. అదెంతటి ఆశ్చర్యకరము! దానినెంతగా మనం శ్లాఘించవలెను. శ్రమలు, హింసలు, పరీక్షలు అన్నీ కూడా మేలు కొరికే జరుగును. After a while, God can see then and He can put His trust in you, and then He'll do great things for you. కొంచెం సేపైన తర్వాత దేవుడు తన విశ్వాసాన్ని నీలో పెట్టుటకు ఆయన చూస్తాడు. అటు తర్వాత నీ కొరకు ఆయన ఘనమైన కార్యాలను చేస్తాడు. Now we find out then that Daniel became an instrument in the hand of God while he was away from his own people, out of his own city, away from his own church, in a strange land. God used him. అటు తర్వాత దానియేలు దేవుని చేతిలో ఒక సాధనముగా అవుటను మనం చూడగలుగుతాం. అతను తన స్వంత జనులకు దూరమై కూడా తన స్వంత పట్టణానికి, స్వంత సంఘానికి దూరముగా ఉండి కూడా పరాయి దేశంలో దేవుడు అతన్ని వాడుకున్నాడు. Now you can be away from whatever you may be. You can be away from all your loved ones, or you can be away from your church, but you can still be an instrument in the hands of God. God can use you for a testimony or for anything that He wishes to use you for. నీవు ఎక్కడో దూరముగా ఉన్నప్పటికీ కూడా నీవు ప్రేమించు వారందరికీ నీవు దూరంగా ఉండవచ్చును. నీ సంఘమునకు నీవు దూరంగా ఉండగలవు. అయితే ఇంకా నీవు దేవుని చేతిలో సాధనముగా ఉండగలుగుతావు. దేవుడు నిన్ను సాక్షిగా వాడుకునగలడు. లేదా దేని కొరకైనా ఆయన కోరినట్లుగా నిన్ను వాడుకునగలడు. Beautiful examples. The Bible is just so chock full of those things. Everywhere you turn, don't you love to read the Word? Oh, I just read it sometime and weep. మనోహరమైన సాక్ష్యములు. బైబిల్ సంపూర్తిగా అలాంటి వాటిలో ఎంతో నిండి ఉన్నది. నీవెక్కడ త్రిప్పినప్పటికీ వాక్యము చదవటానికి ఇష్టపడవా? నేను చదువుతాను. కొన్నిసార్లు నేను ఏడుస్తాను. Here a few days ago I was reading in the room there and I just had to sit down and cry like a baby.
I got up and walked around my chair, put my hand on my chair, looked down at my Bible again. I just broke out, went around the chair again, looked back at it again. ఇక్కడే కొన్ని రోజుల క్రితము గదిలో నేను చదువుకుంటున్నాను. నేనెక్కడ క్రింద కూర్చొని చిన్నపిల్లవానిగా ఏడ్చాను. నేను పైకి లేచి నా కుర్చీ చుట్టూరా తిరిగి నా కుర్చీ మీద నా చేయి పెట్టాను. తిరిగి క్రింద బైబిల్ని చూశాను. నేను అలా తిరిగిపోయాను. మరలా కుర్చీ చుట్టూ తిరిగాను. మరలా దానివైపు నేనే చూశాను. And I thought, oh God, in there is eternal life. To every man or woman that'll dare to put their trust in it and believe it. Eternal life. నేను తలంచాను, ఓ దేవా, అందులో నిత్యజీవమున్నది. దాన్ని నమ్మి దానిని విశ్వాసము చూపతి స్త్రీ పురుషునికి నిత్యజీవమున్నది, నిత్యజీవము. And he said, search the scriptures, for in them you think you have eternal life, and they are they which testify of me. ఆయన చెప్పినాడు, లేఖనములు పరిశోధించుడి, అందులో నిత్యజీవమున్నదని మీరు తలచుచున్నారు, నన్ను గూర్చి అవి సాక్ష్యమిచ్చుచున్నవి. Search the scripture. The word of God is a lamp unto our feet, that we should be guided then. It's the light that follows the pathway that leads us from victory unto victory. లేఖనాలు పరిశోధించుడి, దేవుని వాక్యము మన పాదములకు దీపము, మనల్ని నడిపించున్నది, మన మార్గమును వెంబడించు వెలుగై అది మనలను విజయము నుండి విజయమునకు నడిపించును. Now before you can have a victory, there has to be a battle. If there's no battles, there's no victories. నీకు విజయము కలగక ముందు ఒక యుద్ధము ఉండవలసి ఉన్నది. యుద్ధాలే లేనట్లయితే విజయాలే లేవు. So we ought to be thankful for the battles and the trying. It's God giving us the opportunity to have victories. Oh my, don't that make it a little bit better now? కాబట్టి యుద్ధాల కొరకై, శ్రమల కొరకై మనము కృతజ్ఞమై ఉండవలసి ఉన్నది. విజయాలు పొందుకునే తరుణాలు చేకూర్చున్నది దేవుడే. హో, కొద్దిగా అది నేను పులకితునిగా చేయట్లేదా? See, the battle come along, somebody saying something bad about you. Sickness come on to you. Maybe God give you those light afflictions that He might heal you and show His favor to you. Let you see what He means by it. He loves you. Amen. చూశారా, యుద్ధం వచ్చును. ఒక నిన్ను గూర్చి ఒకటి చెడ్డగా చెప్తారు. వ్యాధి నీకు వస్తున్నది. ఆ స్వల్ప ఇబ్బందులు దేవుడు నీకు దయచేయును కాక, తద్వారా ఆయన నిన్ను స్వస్థపరిచి ఆయన కరుణను నీకు చూయించుట కొరకు, తద్వారా నీవు ఆయన చూచెదవు కాక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. The old shepherd story that was told there in Jerusalem in the Holy Lands that a shepherd was packing a sheep. And he said, what you packing it for? He said, it's got a broken leg. పరిశుద్ధ ప్రదేశముగు యెరూషలేములో అక్కడ పురాతన గొర్రెల కాపరి కథ చెప్పబడి ఉన్నది. ఒక గొర్రెల కాపరి గొర్రెను ఎత్తుకుంటున్నాడు. అతను అడిగాడు, ఎందుకొరకు దాన్ని కట్టుకుంటున్నావు, ఎత్తుకున్నావు అని అడిగాడు. దానికి కాలు విరిగినది అని చెప్పాడు. Said, how to do that? Fall over a cliff? Said, no, I broke its leg. అది ఎలాగ జరిగినది? శిఖరం నుండి పడినదా అని అడిగాడు. లేదు, నేను దాని కాలు విరగ్గొట్టాను అని చెప్పాడు. He said, well, you're a cruel shepherd to break that sheep's leg. Said, no, I loved it. And said it was going astray and I couldn't make it mind me, so I broke its leg so I could give it some extra attention so then it would love me and follow me. అతను అడిగాడు, ఎందుకు? నీవు క్రూరుడైన గొర్రెల కాపరివా? ఆ గొర్రె కాళ్ళు విరగొట్టుటకు? లేదు, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఇంకా అతడు చెప్పాడు, అది దారి తప్పిపోతున్నది, అలాగూ నేను మనస్కరించట్లేదు, అందుకని నేనే దాని కాలు విరగ్గొట్టాను. తద్వారా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానికి. అప్పుడది నన్ను ప్రేమిస్తుంది, నన్ను వెంబడిస్తుంది. Sometimes God has to let us break down just a little bit in health to give us a little extra attention, to get us up on His lap, to woo us up in His bosom. కొన్నిసార్లు మనము కృంగిపోవుటకు లేక ఇబ్బందులు పాలవుటకు దేవుడు అనుమతిస్తాడు. కొద్దిగా ఆరోగ్యంలోనూ, కొద్దిగా ఎక్కువ మెలకవిచ్చుట్లోనూ ఆయన ఒడిలోకి మనల్ని వచ్చుటకు, ఆయన గుండెలపైన మనలను బుజ్జగించుటకు అలా చేస్తాడు. When the doctor said nothing can be done, then He'd take us into His bosom, say, see, I love you. I'm going to let you get well.
ఇక చేసేది ఏమీ లేదు అని వైద్యుడు చెప్తే అప్పుడు ఆయన గుండెల్లోకి తీసుకుని, చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను బాగు చేయబోతున్నాను అని చెప్తాడు. చూశారా? Oh, doesn't that just make life a little better? Amen. Oh, he's so great. He's a marvelous shepherd, isn't he? ఓ, ప్రాణాన్ని కొంచెం ఉపశమనం చేయుట అది కదా? ఓ, ఆయన ఎంత గొప్పవాడు! ఆయన ఆశ్చర్యకరుడైన గొర్రెల కాపరి ఆయన కదా? No wonder David said, "The Lord is my shepherd. I shall not want." How he leads us by the side of the still waters and restores our soul and runs our cups over and anoints us in the presence of the enemy. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నేలాగు నడిపించునోవు, వారి ప్రాణమునకు సెదదీర్చునోవు. మన గిన్నె నిండి పొర్లుచున్నది, శత్రువు ఎదుట అభిషేకించను. Did you ever get anointed in the presence of your enemy? Just to testify to your cup just boiled over, you know. Just how marvelous it is to be anointed in the presence of your enemy. నీ యొక్క శత్రువు ఎదుట నీవెప్పుడైనా అభిషేకించబడితేవా? నీ పాత్ర నిండి పొర్లిపోయిన సాక్ష్యం ఇవ్వు. తెలుసా, శత్రువు ఎదుట అభిషేకించబడుట అన్నది ఎంతటి అద్భుతకరమో. Now, notice, then God took King Nebuchadnezzar and made him a tool in his hand. ఎప్పుడు గమనించు, దేవుడు రాజైన నెబుకద్నెజరును తీసుకుని ఆయన చేతిలో అతన్ని ఒక సాధనముగా చేసుకున్నాడు. And when King Nebuchadnezzar died, after he had the grass grew out, his hair like eagle's feathers, and his fingernails like the claws of the eagle, and so forth, and God had to let him know who was the real king. సింహం వలె అతని వెంట్రుకలు గడ్డి పెరిగినట్లుగా పెరిగినవి, లేక పక్షిరాజు ఈకల వలె అతని చేతివేళ్లు పక్షిరాజు పంజా అయినవి. దేవుడు అతన్ని ఎవరు నిజమైన రాజో తెలుసుకున్నట్లుగా చేశాడు. After his death, Belteshazzar, his grandson, succeeded him, and then he was more wicked than King Nebuchadnezzar. అతని మరణమైన తర్వాత అతని మనమడు బెల్తెషాజరు అతని స్థానాన్ని స్వీకరించాడు. తరువాత ఇతను నెబుకద్నెజరు కంటే దుర్మార్గుడైపోయాడు. And one night there they had a great big party. They called all their magistrates and all the officers in for a great big jamboree. ఒక రాత్రి వారొక పెద్ద విందు జరిగించుకున్నారు. వారి అధికారులను, న్యాయాధిపతులను ఆ పెద్ద పండుగ కొరకు ఆహ్వానించారు. And while they were having this jamboree, and they went and called out and took the vessels, the holy vessels of God, just to make fun of God, and drank wine to their gods, a toast out of the vessels of the Lord. వారు ఈ పెద్ద పండుగ జరిగించుకుంటున్నప్పుడు వారు చేరుకుని దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలు తీసుకున్నారు. అలా దేవుని ఎగతాళి చేయుట కొరకై ప్రభు యొక్క పాత్రలో నుండి వారి దేవతల ఎదుట మంగళమని చెప్పి త్రాగుడు కొరకై. Now, a man is permitted to travel so far, but there's a separating line between life and death. You must never cross that. మనుషుడు ఎంత దూరమైనా ప్రయాణము చేయుటకు అనుమతించబడతాడు. అయితే మరణానికి జీవానికి ఒక వేర్పాటు గీత ఉన్నది. నీవెన్నడూ అది దాటకూడదు సుమా. గమనిస్తున్నారా? You can go on with your little foolishness for a while, but you better know where the line is. కొంతసేపు నీ యొక్క కొద్ది బుద్ధిహీనత చేత నీ వెళ్ళిపోగలుగుతావు. అయితే గీత ఎక్కడున్నదో నీవు తెలుసుకుంటడం మంచిది. Did the Lord ever check you on anything? He does all of us pull the check reins, and it's far enough now. Then you better watch what you're doing from then on. If you're stepping across towards that line. ప్రభు ఎప్పుడైనా దేని మీదనైనా నిన్ను పరీక్షించాడా? ఆయన చేస్తాడు. మనందరినీ పరీక్షించు కల్లెపు పగ్గాలు లాగుతాడు. అదిక చాలు అని చెప్తాడు. అప్పుడు నీవేమి చేయుచున్నావో నీవు గమనించడం మంచిది. అక్కడి నుండి ఆ గీతకు అడుగులు దాటితే. And that night when God pulled the check reins on him and he wouldn't listen, goes on down and brings out the vessels of the Lord, begin to drink wine and toast to their gods. ఆ రాత్రిపూట దేవుడు పరీక్ష కల్లాలలో లాగినప్పుడు
అతడు వినలేదు. క్రిందకు వెళ్లిపోయి ప్రభు పాత్రలు బయటకు తెచ్చి వారి దేవతకు మంగళం పాడుట కొరకై ద్రాక్షరసము త్రాగడం మొదలుపెట్టాడు. Then there came a hand down out of heaven and wrote on the wall, teeny, teeny, tekla prasia, means thou art weighed in the balance and found wanting. No one could interpret it. It was unknown tongues. వెంటనే పరలోకం నుండి ఒక హస్తం వచ్చినది. గోడ మీద మినే మెనే టెకాల్ ఉఫార్సిన్ అని వ్రాత వ్రాసినది. అర్థం, నీవు త్రాసులో తొయ్యబడితేవి, తేలిపోయిన వానిగా కనుగొనబడితేవి. ఎవ్వరూ దాని అర్థం చెప్పలేకపోయారు. అది అన్య భాష. And there was a man there had the gift of interpretation, Daniel. So he comes down and interprets and tells the king what would happen, and there God destroyed that nation. Amen. Babylon. అక్కడే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు భాషల అర్థము చెప్పు వరము కలిగినవాడు, దానియేలు. కాబట్టి అతడు వచ్చి దానికి అనువాదం చెప్పి ఏమి జరిగినదో రాజునకు తెలియచేశాడు. అక్కడే దేవుడు దేశాన్ని, బబులోను దేశాన్ని నాశనం చేశాడు. While Daniel being there, he saw great visions and wrote concerning them for this great consolation that we have today, knowing and setting in order the end of the Gentile kingdom. దానియేలు అక్కడ ఉండి అతడి గంభీరమైన దర్శనాలు చూశాడు మరియు వాటిని గూర్చి వ్రాశాడు. ఈ దినం మనము కలిగియుండి ఎరిగియుండి అన్యుల రాజ్యము అంతమును గూర్చి క్రమమున పెట్టుటకై వ్రాశాడు. Notice how perfect. Just get it close now. He's seen first the image standing in the field when he interpreted the dream of the king. గమనించు, అవి ఎంత సంపూర్ణమైనవో. ఇప్పుడు వాటినే సమీపిద్దాం. అతడు రాజు యొక్క కలకు భావమును చెప్తున్నప్పుడు మొట్టమొదట ప్రతిమ మైదానములో నిలబడినుట చూశాడు. He was a spiritual man. He dreamed dreams, saw visions, interpreted dreams. God was with him. And everyone knew that too. అతడు ఆత్మ సంబంధైన మనుష్యుడు. అతడు కలలు కంటున్నాడు. అతడు దర్శనాలు చూశాడు. కలల భావాలు చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరికి అది తెలిసి కూడా. And when he saw the vision, the head of gold and the breast here of silver and the thighs of brass and the feet of iron. Notice each kingdom got a little harder. అతడు దర్శనాన్ని చూచినప్పుడు శిరస్సు బంగారము, ఇక్కడ ఉదరం వెండి, తొడలు ఇత్తడి, కాళ్ళు ఇనుము. గమనించు, ప్రతి ఒక్క రాజ్యము కొంచెము కొంచెము కఠినమైపోతున్నది. King Nebuchadnezzar's kingdom was the head of gold. He interpreted, told them just exactly how those kingdoms would succeed each other unto the end. రాజైన నెబుకద్నెజరు రాజ్యము బంగారు శిరస్సు. అతడు దాని అర్థం చెప్పి ఆ రాజ్యములు ఏ విధముగా ఒకదాని తర్వాత ఒకటి అంతవరకు వచ్చున్నది అతడు అతనికి చెప్పియున్నాడు. Then, notice, from gold is the softest, silver is next, then brass is next, then iron is next. Harder, harder, colder, farther away. ఆ తరువాత గమనించు, బంగారము మొదలు అది అతి మెత్తనది, తర్వాత వెండి, అడు తర్వాత ఇత్తడి, అడు తర్వాత ఇనుము, అడు తర్వాత కఠినము చల్లబడి దూరమైపోయినది. Notice, then, in the midst of all that, Daniel beheld the image until a stone would shoot out of the mountain that was cut out without hands. తరువాత గమనించు, వాటి అన్నిటి మధ్యలో చేతి సహాయము లేకుండా పర్వతముల నుండి చెక్కబడిన రాయి వరకు దానియేలు ప్రతిమను చూశాడు. It rolled into the image and broke it and made it like wheat on the summer threshing floor, and the winds drive away. అది ప్రథమ యుద్ధకు దొరలి వచ్చి దాన్ని పగలగొట్టినది. ఎండాకాలమున నూర్చిన గోధుమ కలం వలె దాన్ని చేసినది. గాలి దాన్ని చెదరగొట్టినది. And the stone grew into a great mountain that covered all the earth and the sea. That was the coming of the Lord Jesus, which is now at hand. ఆ రాయి పెద్ద పర్వతముగా మారిపోయి భూమిని సముద్రమును కప్పివేసినది. అదే ప్రభు అయిన యేసు రాకడ. అది ఇప్పుడు సంసిద్ధముగా ఉన్నది. He goes on. When he was down by the river one day, he fell into a trance and saw a vision. Many of those was with him, they didn't see the vision, for it was given only to Daniel.
You see it? అతడు అలాగూ సాగిపోతున్నాడు. ఒక దినమున అతడు నదీ ఒడ్డున ఉన్నప్పుడు గాఢనిద్ర పట్టి మనగా పరవశుడైపోయాడు. ఒక దర్శనాన్ని చూచాడు. అతనితో ఉన్న అనేకులు వారు దర్శనము చూడలేదు. ఎందుకనగా అది దానియేలుకు మాత్రమే అనుగ్రహించబడినది. దాన్ని గ్రహిస్తున్నారా? Someone can stand right next to you and see things that you can't see to save your life. Amen. Right? Someone said, I don't believe that. I never seen nothing. Because it wasn't for you to see it. Amen. నీ ప్రక్కనే ఒక నిలబడి ఉండవచ్చును. నీ ప్రాణాన్ని రక్షించుకు నీవు చూడనివి వారు చూడగలుగుతారు. అది నిజం. ఒకరు చెప్తారు, నేనది నమ్మను, నేను ఎన్నడూ అది చూడలేదు. ఎందుకనగా అది నీవు చూచుటకు కాదు. Then it went with Paul. When Paul was struck off of his horse and had to fall onto the dirt and waller as it was on the dirt. None of them heard that voice or seen that vision. Paul saw it. పౌలుతో కూడా వెళ్ళినవారు. పౌలు నేల మీద పడిపోయి మట్టిలో దొర్లాడుతున్నాడు. వారిలో ఎవరి కూడా ఆ స్వరం వినలేదు, ఆ దర్శనం చూడలేదు. పౌలు అది చూశాడు. None of them saw the star of the cross, the ever observatory, but the wise man. నక్షత్రము తనిఖీశాలను దాటిపోతున్న నక్షత్రాన్ని ఎవరూ చూడలేదు, జ్ఞానులు తప్ప. Many things that way God has designated for certain peoples to see and others cannot see. అనేకమైన విషయాలు అలాగుంటవి. కొందరు చూడటానికి మాత్రము దేవుడు పేరు పెడతాడు, మిగతా వారు చూడలేరు. Oh, I love that. When God in His infinite wisdom has predestinated or foreordained for certain things to happen, it can happen to the person sitting right next to you and you'll know nothing about it. ఓ, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. దేవుడు ఆయన అనూహ్యమైన జ్ఞానము చేత, ఆయన ముందు నిర్ణయము చేత, ఆయన ఏర్పాటు చేత కొన్ని జరగడానికి అంగీకరిస్తాడు. నీ ప్రక్కనే కూర్చున్న వ్యక్తికే అవి జరుగుతవి. అయితే నీకు మాత్రం దాన్ని గురించి తెలియదు. Look at Dothan. When Elijah was down at Dothan and there was all surrounded there by the aliens that come in, the Syrian army, looking for Elijah, the prophet. దాతాను చూడు. ఏలియా దాతానులో ఉండగా వచ్చిన సిరియా సైన్యం చుట్టూ ఉన్నవారు. వారు చుట్టూ ముట్టారు. ప్రవక్తని ఏలియా కొరకు చూస్తున్నారు. For when they begin to find out every time the Syrians that come over to Israel to make war, while the Israelites would be laying an ambush for them. వారు తెలుసుకున్నప్పటికీ ప్రతిసారి సిరియన్లు ఇశ్రాయేలు మీదికి వచ్చి యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు వారి కొరకు పొంచియుండు స్థలమందు ఉండేవారు. And so the king of Syria called him up and said, now wait a minute. Who is for us and who's for Israel? Said somebody in my group is a spy that's going to tell Israel just where we're coming in at. For they're always there waiting for us. కాబట్టి సిరియా రాజు వారిని పిలిచి, ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. మన పక్షంలో ఉన్న వారు ఎవరు? ఇశ్రాయేలు పక్షమున్నది ఎవరు? ఇంకో అడిగాడు. నా వర్గములో ఉన్న ఒకడు వెగులువాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇశ్రాయేలుకు అతను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు వారు అక్కడే ఎదురు చూస్తున్నారు. And one man had a little spirituality about him. He said, nay, my father, but it's the prophet Elijah. Amen. For he knows in his bedroom what you're going to make your move next. Amen. Amen. అతని గూర్చి ఎరిగిన ఒక చిన్న ఆత్మ సంబంధమైన ఒకరు అక్కడ ఉన్నాడు. అతను చెప్పాడు, కాదు నాయనా, అది ప్రవక్త అయిన ఏలియా. అతనికి తెలుసును తరువాత నీవెక్కడికి కదలున్నది అతని పడక గదిలో అతనికి తెలుసును. ఆమేన్. Oh, when atomic powers begin to shake, I'm so happy that the Word of God has tell us where to go to. Amen. Flee to the rock, Christ Jesus. ఓ, అణుశక్తి కదలిక ఆరంభము కగానే అది ఎక్కడికి వెళ్ళనో దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయును. అందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను. క్రీస్తు యేసును బండ యుద్ధకు పరిగెత్తండి. Every man in it is safe and secured. Nothing can harm you. No atomic bombs, no cobalts, nothing else can touch the preserved of God. Amen. Safe, secured, anchored.
అందులో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా భద్రంగా ఉంటారు. ఏది నిన్ను హాని చేయదు. ఏ ఆటం బాంబులైనా, ఏ కొబాల్టులైనా, ఏదైనా దేవుని భద్రతలున్న వారిని ముట్టలేదు. భద్రంగా క్షేమంగా లంగరు వేయబడి ఉండెదరు. What a marvelous hope that we have in Christ Jesus. క్రీస్తు యేసులో మనకున్న నిరీక్షణ ఎంతటి అద్భుతకరమైనది. Notice, there was a man with him, his servant, spiritual boy, walked and poured water on the hands of the prophet. A great position he had. గమనించు, అక్కడ అతనితో ఒక మనుషుడు ఉన్నాడు. అతని సేవకుడు, ఆత్మ సంబంధమైన అబ్బాయి, ప్రవక్త చేతుల మీద నీళ్లు పోయేవాడు. గొప్ప స్థానాన్ని అతను కలిగి ఉన్నాడు. But when he seen the Syrian army all around Dothan, had it all backed up, he said, "My father, look out there. What a great number. Why, we're surrounded." అయితే దాతాను చుట్టూ సిరియా సైన్యము అదంతా చుట్టుముట్టి ఉండుట అతని చూచి, నాయనా అటు చూడు అని అన్నాడు. ఓ, ఇంత పెద్ద సంఖ్య, మనము ముట్టడి వేయబడి ఉన్నాము. Now that's the natural. Whenever things seems to go wrong, pointing the finger at you, saying this and that, and the doctor says you can't get well and so forth, that's just the natural thing. You think, oh my, this is the end. అది ప్రకృతి సంబంధమైనది. ప్రతిదీ కూడా చెడిపోయినట్లుగా అగుపించినప్పుడు వారు వ్రేలు నీవైపు చూయిస్తూ ఇది అది చెప్తారు. వైద్యుడు చెప్తాడు, నీకు బాగు కాదు అని అంటాడు. అది ప్రకృతి సంబంధమైనది. నీవు తలంచడానికి, ఓ ఇది అంతమే అని నీవు తలంచడానికి. But Elijah said, there's more with us than there is with them. అయితే ఇలే చెప్పిన్నాడు, వారితో ఉన్నవారందరికంటే మనతో ఉన్నవాడు ఎక్కువ మంది, మనతో ఉన్నవారు ఎక్కువ మంది. Now you can imagine how that prophet or that Gehazi felt, the servant. ఇప్పుడు నీవు ఊహించు, ఏ విధముగా ఆ ప్రవక్త లేదు సేవకుడైన గేహజీ భావించేది. He looked over at him and said, "Well, I don't see nobody." He said, "God opened this boy's eyes." అతని వైపు అతను చూశాడు. అతడన్నాడు, ఎందుకని? నేనెవరిని చూచుట్లేదు. అతడన్నాడు, దేవా, ఈ అబ్బాయి నేత్రాలు తెరువు. And as soon as God did something, here it is, get it. When God opened his spiritual sight, all around that a prophet stood chariots of fire and angels of fire. దేవుడు ఒకటి చేసిన వెంటనే అది ఇక్కడే ఉన్నది, దాన్ని పొందుకో. దేవుడు అతని ఆత్మ నేత్రములు తెరిచిన వెంటనే ప్రవక్త చుట్టూ అగ్ని రథములు, అగ్ని దూతలు నిలబడి ఉన్నారు. The chariots of fire outnumbered that Syrian army by the thousands. ఎందుకని? అగ్ని రథములు వేల వేల కొలదిగా సిరియా సైన్యమును మించి అక్కడ ఉన్నవి. The mountains was on fire. Angels of fire. Horses of fire. Chariots of fire. పర్వతము అగ్నితోనూ, అగ్ని దూతలతోనూ, అగ్ని రథములతోనూ, అగ్ని గుర్రాలతోనూ నిండిపోయినది. And the Bible said the angels of God encamp about those who fear him. బైబిల్ తెలుపుతున్నది, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు చుట్టూ ముట్టియుందరు. Just the same tonight. I wonder what would happen if a man here tonight had the power to strike across your eyes and say, "Look, standing around this tabernacle tonight. You'll be a member here the rest of your life." Sure. Yes, sir. అలాగే ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఒక మనిషికి ఒకటి జరిగితే ఎంత ఆశ్చర్యము. నీ కన్నులు శక్తి చేత తాకబడితే, చూడు, ఈ రాత్రి ఈ మందిరము చుట్టూ నిలబడి ఉన్నారు అని చెప్తే, నీ జీవితకాలమంతా ఇక్కడ నీవు సభ్యుడివై ఉంటావు. నిజం, అవునండి. Sometimes you can't see it with your natural eyes, but you can feel the impulse of it. Something near. A sixth sense that denotes something is near. కొన్నిసార్లు నీవు నీ ప్రకృతి సంబంధమైన నేత్రాలతో నీవు చూడలేవు. అయితే దాని యొక్క నాడిని, నీకు సమీపంగా ఉండు ఒక దానిని నీవు భావిస్తావు. 6వ ఇంద్రియము ఒకటి నీకు దగ్గరగా ఉన్నదని సూచిస్తున్నది. Watch him this morning, opening up the deaf ears, making the polio cripples walk around here like there was nothing wrong with them. ఈ ఉదయం ఆయన్ని కనిపెట్టు, చెవిటి వారి
చెవులు తెరవజేయడం, పోలియో, కుంటివారు వారియందు ఏ లోపము లేకుండా నడవడం. What is it? It's the insense, the sense, the sixth sense. It's conscious, the spirit, that something is near. Have faith in God. అది ఏంటి? అది లోపల ఇంద్రియము. నా అర్థం 6వ ఇంద్రియము. అది స్మృతి ఆత్మ. అది ఒకటి సమీపంగా ఉంటున్నది. దేవుని యందు విశ్వాసముంచము. Now, he didn't see that first, but Elijah probably didn't see it. But he asked for the boy's eyes to see it. But Elisha was conscious that they were there. Amen. మొదట వారది చూడరు. అయితే ఏలియా బహుశా అది చూడడు. ఏలియా అది చూడడు. అయితే ఆ అబ్బాయి అది చూచుటకు అతడు అడిగాడు. అయితే వారు అక్కడే ఉన్నారని ఎలీషా స్మృతి కలిగి ఉన్నాడు. ఆమేన్. Thomas one time said, "Let me put my hands in his side." Jesus said, "Now you see and believe. How much greater is their reward who has never yet seen and yet believe." Amen. That's us tonight. And whosoever will believe without seeing. ఒకసారి తోమా ఇలా అడిగాడు, ఆయన ప్రక్కలో నా చేతులు పెట్టనివు అని అన్నాడు. యేసు చెప్పాడు, నీవు చూచి నమ్మియున్నావు. ఆయనను చూడకుండా నమ్మిన వారి ఫలము ఎంతో గొప్పదయుండునని ఆయన చెప్పాడు. అదే ఈ రాత్రి మనము చూడకుండా ఎవరైతే నమ్ముతారో వారు. And notice, then Elijah walked out there to where this circumstance was, and he said to them, first he went out there, and the Bible said he smote them blind. గమనించు, తరువాత ఎక్కడైతే ఈ పరిస్థితులున్నవో అక్కడకు నడుచుకుంటూ వెళ్ళాడు. వారితో చెప్పాడు, మొదట అతడు అక్కడికి వెళ్లి, బైబిల్ చెప్తున్నది, అతడు వారిని గుడ్డివారినిగా మొత్తెను అని. Blind. And walked right out to him. Everyone had perfect eyesight as far as I know. But the scripture said they were blind. గుడ్డివారయ్యారు. వారి యొద్దకు నేరుగా వెళ్లిపోయాడు. నేను ఎరిగినంత వరకు వారి అందరికీ కనుదృష్టి బాగానే ఉన్నది. అయితే బైబిల్ తెలుపుతున్నది వారు గుడ్డివారు అని. A little fellow a few nights ago said to me, "If you be a man of God, smite me blind." And I said, "You're already blind." Amen. Already blind. కొద్ది రాత్రుల క్రితము ఒక చిన్నవాడు నాతో అన్నాడు, నీవు దేవుని మనుషుడివైతే నన్ను గుడ్డివానిగా మొత్తమన్నాడు. నేను చెప్పాను, నీవు ఎప్పుడో గుడ్డివాడవు. చూశారా ఎప్పుడో గుడ్డివాడు. Notice, and he walked out there to where this great circumstance was, this great thing was, and he said, "Do you look for Elijah?" Said, "Yes." Said, "Come on, follow me. I'll take you right to him." Elijah said it to them. గమనించు, ఎక్కడైతే ఈ పెద్ద పరిస్థితులు ఉన్నవో, ఈ గొప్ప విషయం ఉన్నదో అక్కడికి అతడు నడుచుకుంటూ వెళ్ళాడు. మీరు ఏలియా కోసం వెతుకుతున్నారా అని అడిగాడు. అవును అని వారన్నారు. రండి, నన్ను వెంబడించండి, అతని దగ్గరికే నేరుగా నేను తీసుకుని వెళ్తాను. ఏలియా వారితో చెప్పాడు. What was they blind about? They were blind to the fact that that was the prophet of God. They were blind to it. దేని కొరకు వారు గుడ్డివారయ్యారు? అతడు దేవుని ప్రవక్త ఉన్నాడను సత్యమునకు వారు గుడ్డివారయ్యారు. దానికి వారు గుడ్డివారైపోయారు. And he led them right straight down in the ambush again. So come on, I'll show you Elijah. And it was Elijah taking them down there. తిరిగి అతడు వారిని చుట్టూ స్థలముల యొద్దకు తీసుకుని వెళ్ళాడు. రండి, నేను ఏలియాను మీకు చూయిస్తాను. మరి ఏలియాయే వారితో మాట్లాడుతుంది. And when they looked around and found that they're surrounded around, the king said, "My father, must I smite them?" He said, "Would you take a prisoner to smite him?" Said, "Give them something to eat and send them back to their country." వారు చుట్టూ చూస్తుండగా వారు చుట్టూ ముట్టడైనట్లుగా తెలుసుకున్నారు. రాజు అడిగాడు, నాయనా, వారిని నేను కొట్టనా అని. అతడు అడిగాడు, వారిని బంధించి శిక్షించనా అని అడిగాడు. వారు భుజించుటకు ఒకటి పెట్టి తిరిగి వారి దేశానికి పంపివేయి. That's the way to settle wars, isn't that right? Certainly. Oh my, if we would only adopt that principle today, to feed your enemy. Do good to those that do evil to you. Amen. యుద్ధాలు విరమించుకునే పద్ధతి అది. అది మంచి పని కాదా? నిజం, మంచిదే. ఈ రోజు అదే పద్ధతిని మనం స్వీకరించేట్లయితే, నీ శత్రువుకు భోజనం పెట్టు, నీకు కీడు చేయ వారికి మేలు చేయి. ఆమేన్. There. Now, the blindness.
Now Elijah, or I mean not Elijah now, but Daniel. Daniel foresaw, he was a prophet. He saw the coming of the Lord. He saw the end time come. He saw the Gentiles start. అక్కడే గడితనము. ఇతడు ఇప్పుడు ఏలియా లేదు, ఏలియని కాదు ఇప్పుడు నా భావం. దానియేలు ముందుగా చూశాడు. అతడు ప్రవక్తయున్నాడు. ప్రభు రాకడను అతను చూశాడు. అంత్యకాలం వచ్చుటను అతడు చూశాడు. అన్యజనుల ఆరంభమును అతడు చూశాడు. And if you notice, the Gentiles started off with idol worship. They was worshiping a great idol sitting out in the field, an idol of a man. మీరు గమనించితే అన్యుల విగ్రహారాధనతో ఆరంభమైనది. అన్యజనులు విగ్రహారాధనతో ఆరంభమైనది. పెద్ద విగ్రహం మైదానంలో పెట్టి ఉండగా మనుష్యుని విగ్రహం అది, మనుష్యుని యొక్క ప్రతిమ అది. వారు ఆరాధన చేశారు. I believe Daniel himself, because King Nebuchadnezzar had called him Belteshazzar, which was his god. And he started worshiping an image of a righteous, holy man. And Daniel refused to do it. So did the Hebrew children, the Shadrach, Meshach, and Abednego. నేను నమ్ముతున్నాను అది దానియేలే అని. కారణం, రాజు నెబుకద్నెజరు అతన్ని బెల్తెషాజరు అని పిలిచాడు. అది అతని దేవత, నీతిమంతుడు, పరిశుద్ధుడైన ఒక మనిషి ప్రతిమను అతడు ఆరాధించుటకు ఆరంభించెను. అది చేయుటకు దానియేలు తిరస్కరించాడు. అలాగే హెబ్రీ బాలురు షడ్రక్, మెషక్, అబెద్నెగోలు కూడా. That's the way it was issued in, and it was condemned. That head of gold was issued in by image worship, forced to it, and ended up in a supernatural hand writing a supernatural language that only supernatural understanding could understand it. Amen. ఆ విధముగా అది ప్రవేశపెట్టబడినది. అది గద్దించబడినది. బంగారు శిరస్సు ప్రతిమ యొక్క ఆరాధన ప్రవేశపెట్టబడినది. దానిని బలవంతము చేసినది. దైవికమైన చేవరాత, దైవికమైన భాష, కేవలము అది దైవికమైన గ్రాహ్యము చేతనే అది అర్థము చేసుకొనగలదు. దానితో అది ముగించబడినది. ఆమేన్. That's the way the Gentile kingdom issued in, and it'll go out the same way. Right. By supernatural works, supernatural interpretation. ఆ విధముగా అన్యుల రాజ్యము ఆరంభమైనది. అది ఆ విధముగా బయటికి వెళ్ళిపోతుంది. అది నిజం. దైవిక సంబంధమైన కార్యముల ద్వారా, దైవిక సంబంధమైన అనువాదము ద్వారా. You know what I'm talking about. The working of the supernatural. Oh, how marvelous. Aren't you happy tonight you believe in the supernatural? Yes. నేను ఏం మాట్లాడుతున్నానో తెలుసా? దైవిక సంబంధమైన పనులు. హో, అదెంతటి అద్భుతమో! ఈ రాత్రి నీవు సంతోషంగా లేవా? దైవిక సంబంధమైనవి నీవు నమ్ముతున్నావా? అవును. Now, then all to these visions, he showed him just where the nations would be standing. He showed him how that there were so many years depended yet on the Jews. తర్వాత ఈ దర్శనాలు వచ్చిన తర్వాత దేశములు ఎక్కడును అవి అతనికి ఆయన చూయించాడు. అనేక సంవత్సరాలు ఇంకా యూదుల మీదనే ఆనుకొనియుట ఆయన అతనికి చూయించాడు. He said the Messiah shall come. He'll prophesy in the 70th week, which is 3.5 years. In the midst of it, he'll be cut off, which is 7 years. 70 weeks is determined for thy people. 7 years of prophecy to the Jews. అతడు చెప్పాడు, మెస్సియా వచ్చును, 70 వారములు గూర్చి ఆయన ప్రవచించును. అవి 3.5 సంవత్సరములు. దాని మధ్యలో ఆయన కుట్టివేయబడును. అది 7 సంవత్సరములు. 70 వారములు నీ ప్రజలకు నియమించబడెను. 7 సంవత్సరములు ప్రవచనము యూదులకు. He said, "And Messiah the Prince shall come and prophesy in the midst of the 7 weeks, 7 days. Will he be cut off? In the abomination maketh desolation shall stand in his place. And they'll tread down the walls of Jerusalem, Gentiles, for a time and dividing of time." ఆయన చెప్పాడు, అభిషక్తుడు అగు అధిపతి వచ్చి ప్రవచించును. 7 వారముల మధ్యలో 7 దినములు అది కొట్టివేయబడును. నాశనకరమైన హేయ వస్తువు దాని స్థానంలో నిలువబెట్టబడును.
వారు యెరూషలేము గోడలు త్రొక్కుదురు. అన్ని జనులు ఒక కాలముల విభజన. Now, when Messiah come, Jesus, He preached exactly 3.5 years and was cut off for a sacrifice. The daily obligation was taken away. మెస్సయ్య వచ్చినప్పుడు, యేసు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు బోధించాడు. ఒక అర్పణకై కొట్టివేయబడ్డాడు. అనుదిన బలి నిలిపివేయబడినది. And the abomination that maketh desolation, the Muslim of Omer, was stood today in the place of the Holy Temple. Amen. The Muslim of Omer stands exactly where the temple stood. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయుట ముస్లిం ఓమర్ పరిశుద్ధ ఆలయ స్థలములో ఈనాడు నిలిచి ఉన్నది. ఎక్కడైతే ఆలయం ఉన్నదో ఖచ్చితంగా ఓమర్ మసీదు నిలిచి ఉన్నది. And he said if they would tread down the walls of Jerusalem, over Jerusalem, until the Gentile dispensation be finished. ఆయన చెప్పాడు, వారు యెరూషలేము గోడలను త్రొక్కుదురు. అన్యజనుల కాల నిర్ణయ ఏర్పాటు ముగించు వరకు వారు యెరూషలేము గోడలను త్రొక్కుదురు. But at the end of the Gentiles, there will still be 3.5 years yet to the Jews. అయితే అన్యజనముల అంతము 3.5 సంవత్సరం ఇంకా ఉండును యూదులకు. Now, notice one of the most striking things of prophetic history. I don't claim to know the prophecy of the Bible, but this is like reading a newspaper. Amen. Or claim. And what we read here, we know is the truth. ఇప్పుడు గమనించు, ప్రవచన చరిత్రలో ఎంతో గగురుపాటును కలిగించే ఒకటి. బైబిల్ యొక్క ప్రవచనమును తెలుసుకోవాలని నేను బలవంతంగా కోరట్లేదు. అయితే ఇది వార్తాపత్రిక కంటే ఎంతో విశదంగా చదివినట్లుగా ఉన్నది. మనం ఇక్కడ ఏమి చదివామో అది సత్యమని మనకు తెలుసును. Notice 2,500 years the Jews has been scattered to every nation under heaven. గమనించు, 2500 సంవత్సరాలు ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశానికి యూదులు చెదిరిపోయి ఉన్నారు. As God hardened Pharaoh's heart, bringing them back, He hardened Hitler's heart, Mussolini's heart, and so forth, till He drove them back to Palestine. వారిని వెనుకకు తెచ్చుటకు దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కట్టెపరిచినట్లుగా వీరిని తిరిగి పాలస్తీనాకు తోలివేయ వరకు ఆయన హిట్లర్ హృదయాన్ని కట్టెము చేశాడు. మొస్సోలిన్ మొదలుగా వారి హృదయాన్ని కట్టెము చేశాడు. Coming back, they have made them a nation again, and on May the 6th, 1947, the Jewish flag was raised over Israel for the first time for 2,500 years. తిరిగి వచ్చి వారు వారికి ఒక దేశాన్ని తయారు చేసుకున్నారు. 2500 సంవత్సరాల తర్వాత మే 6న 1947న యూదులు జాతీయ పతాక మొట్టమొదటి ఇస్రాయేల్ దేశం మీద ఎగరవేయబడినది. The oldest flag in the world was raised for the first time in 2,500 years. ప్రపంచంలో అతి పురాతనమైన పతాకము 2500 సంవత్సరాల వరకు మొట్టమొదట ఎగరవేయబడినది. And He said in the last days He'd raise up an ensign over Jerusalem, showing that the time is at hand. ఆయన చెప్పున్నాడు, కడవరి దినాలలో ఆయన యెరూషలేము పైన ఒక సూచన పుట్టింతును, కాలము సమీపయున్నదని చూయించుటకు. And notice, here not long ago I seen a prophetic reel played from over there, and they're bringing in those Jews by the thousands, by airplanes. You see it in the paper and so forth. Looking like magazines been packing it. గమనించండి, ఇక్కడే కొద్ది కాలం క్రితమే అక్కడ వేయబడిన ప్రవచన రీలును నేను చూశాను. వారు విమానములలో వేలకు వేలు యూదులను తీసుకుని వచ్చుచున్నారు. పత్రికల్లో మొదలైన వాటిలో మీరు చూచి ఉందరు. లుక్ మరియు లైఫ్ మ్యాగజైన్లలో దాన్ని పట్టుకున్నవి. Thousands of Jews returning, and they asked them, said, "What are you returning for?" Old crippled people packing them on their backs. Their little young ones was. Said, "Are you coming back to the homeland to die?" Said, "No, we're coming back to see the Messiah." Amen. వేల కొలది యూదులు తిరిగి వచ్చుచున్నారు. వేరు వారిని అడిగారు, దేని కొరకు మీరు తిరిగి వచ్చుచున్నారు అని. వృద్ధులు, కుంటివారు,
యవ్వనస్తులు వారిని వీపుల మీద మోసుకుని వచ్చుచున్నారు. అడిగారు, అలాగన మీరు మీ స్వదేశానికి చచ్చిపోడుకని వచ్చుచున్నారా అని. వారన్నారు, లేదు, మేము మెస్సయ్యను చూచుట కొరకై వచ్చుచున్నాము అని చెప్పారు. Jesus said, when you see the fig tree putting forth its buds, and all the other trees putting forth their buds, know that time is nigh, or spring is nigh, summer. యేసు చెప్పియున్నాడు, అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూడగానే మరియు మిగతా చెట్లు కూడా చిగురుస్తవి. కాలము సమీపమైనదని తెలుసుకునండి, లేక వసంతకాలము సమీపమైనదని తెలుసుకునుడి. ఎండాకాలము. So when you see these things come to pass, lift up your heads. Your redemption's drawing nigh. కాబట్టి ఈ సంగతులు జరుగుట మీరు చూడగానే మీ తలలు పైకెత్తుకునండి, మీ విమోచన సమీపమై ఉన్నది. Tonight, as this world is honeycombed by communism. ఈ రాత్రి ఈ ప్రపంచము కమ్యూనిజము చేత తేనె తెట్టెవలే చుట్టబడినది. Oh, I was talking to a man a while ago on one of the best authorities I believe that I know of. కొంచెం సేపటి క్రితము ఒక మనిషితో నేను మాట్లాడుతున్నాను. నేను ఎరిగినంత వరకు అతడు ఒక మంచి అధికారి. And when he spoke things concerning this nation and communism, it would shake you to your knees. Right? How it's honeycombed, there's nothing solid no more. Not even in our own country hardly. ఈ దేశమును గూర్చి కమ్యూనిజంను గూర్చి అతడు మాట్లాడాడు. అది ఎంతగా నిన్ను చుట్టుముట్టిందనటకు నీ మోకాళ్ళ వరకు నిన్నది వణికింపు చేస్తున్నది. ఇక స్థిరమైనది ఏదీ ఉండదు, చివరికి మన స్వంత దేశం సహా. There's only one solid thing that I know will stand. That's the rock, Jesus Christ. We receive a kingdom that cannot be moved. స్థిరంగా నిలిచే ఒకటి నేను ఎరిగినది, అది బండయగు యేసుక్రీస్తు. క్షరణమలేని రాజ్యమును మనం పొందుకుంటాము. And in this day when everything else is falling, we have a solid foundation, the Lord Jesus Christ. ప్రతిదీ కూడా పడిపోతున్న ఈ దినమున మన కొరకు యొక్క స్థిర పునాది ఉన్నది, ప్రభుని యేసుక్రీస్తు. అది Come into it, friends. It's a shelter in a time of storm. What a marvelous thing. స్నేహితులారా, అందులోకి రండి. అది తుఫాను కాలంలో ఆదరణ నివాసము. ఎంతటి అద్భుతకరమైన సంగతి అది. He's seen all this coming to pass. We see the Jews now. The Bible said that Jerusalem and it would blossom as a rose. And how they have irrigated that land. ఇదంతా జరుగుతున్నట్టు అతను చూశాడు. ఇప్పుడు మనం యూదులను చూద్దాం. బైబిల్ చెప్తున్నది, బైబిల్ తెలియజేస్తున్నది, అది రోజా పువ్వు వలె వికసించును. వారు ఏ విధముగా భూమిని సాగు చేసినది. And they also, the prophet spoke and said that day that water will come from the north. ప్రవక్త ఇలా పలికాడు, ఆ దినమున నీళ్లు దక్షిణ ప్రాంతం నుండి వచ్చును అని. There was no water there then, no springs there then. But in the last few years, there's a gusher come up. As water in the valleys. And they're irrigating as one of the greatest agricultural spots for its size in the world. అప్పుడు అక్కడ నీరు లేదు, అప్పుడు అక్కడ ఊటలు లేవు. అయితే గత కొద్ది సంవత్సరాలలో పెద్ద ఊటలు ఒకటి పుట్టుకొచ్చినవి, లోయలను నీటిమయముగా చేసినవి. ప్రపంచములో దాని కొల పరిమాణం బట్టి వారి నీటిపారుదల ఒక పెద్ద వ్యవసాయ ఉనికి ఉన్నది. And all these great chemicals, right in the Dead Sea, there's enough chemicals down in the bottom of it that all the wealth of the world couldn't buy. ఈ గొప్ప రసాయనాలన్నీ మృత సముద్రంలో ఉండినవి. దాని అడుగున విస్తారమైన రసాయనాలు కనుగొన్నారు. ప్రపంచ ధనమంతా దానిని కొనలేదు. The chemicals, uranium and everything else, right in the bottom of the Dead Sea, which now belongs to Israel. రసాయనాలు, యురేనియం, ప్రతిదీ మృత సముద్ర అడుగు భాగాన ఉన్నవి. అవి ఇప్పుడు ఇశ్రాయేలుకు సంబంధించినది. Fig tree putting forth its buds. Not only that, but the other trees are putting forth its buds. అంజూరపు చెట్టు చిగురించుట, అది మాత్రమే కాదు, మిగతా చెట్లు కూడా అవే చిగురిస్తున్నవి. The communist is putting forth buds. The Antichrist is putting forth buds. And the Church of God is putting forth buds. She's blooming out into her power again. కమ్యూనిస్టులు చిగురిస్తున్నారు, అంత్యక్రీస్తు చిగురించుచున్నది, మరియు దేవుని సంఘం
చిగురించుచున్నది. తిరిగి ఆమె తన శక్తిలోకి వికసిస్తున్నది. The palmer worm eat part of it, the canker worm eat part of it, the hookworm eat part of it, the caterpillar eat part of it, but God said it'll live again. Amen. She's putting forth buds now. చీడపురు కొంత భాగాన్ని తినివేసినది, గొంగళపురు కొంత భాగాన్ని తినివేసినది, మిడత కొంత భాగాన్ని తినివేసినది, పసర పురుగు కొంత తినివేసినది. అయితే దేవుడు చెప్పియున్నాడు, నేను తిరిగి బ్రతికిస్తాను. ఆమె ఇప్పుడు మొగ్గవేస్తున్నది. The trees are putting forth buds. Daniel foresaw it and rejoiced. చెట్లు లేత చిగురు వేయుచున్నవి. దానియేలు చూశాడు, ఆనందించాడు. Now, at this time he said, and at that time, the 12th chapter, and at that time shall Michael stand up, the great prince that standeth for the children of thy people, and there shall be a time of trouble, such was never since there was a nation, even to that time. ఆ సమయమందు అతడు చెప్పాడు, 12వ అధ్యాయం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. And at that time thy people shall be delivered, every one that shall be found written in the book. అయితే ఆ కాలమందు నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. Oh my! Aren't you glad your name is on his book? ఓ ఓ ఓ ఆయన గ్రంథమందు నీ పేరు ఉన్నందుకు నీకు ఆనందంగా లేదా? When Daniel over here saw him come to the Ancient of Days, whose hair was as white as wool, and he opened up the books, and they were judged every man out of the books. The great white throne judgment. దానియేలు ఆయన చూశాడు. మహావృద్ధుడుగువాడు ఒకరు వచ్చాడు. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన గ్రంథములు తెరచెను. గ్రంథములో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరూ తీర్పు తీర్చబడిరి. మహా గొప్ప ధవల సింహాసనము తీర్పు. Now, Daniel is given this assurance at the end of the Gentile dispensation. దానియేలుకు ఈ నిశ్చిత ఇవ్వబడినది. అన్యజనుల కాల ఏర్పాటు ముగింపులో. When you go home tomorrow, read the 11th chapter. You can see how the king of the north is coming down, which is nothing else but Russia, coming down to press against it like a whirlwind. నీవింటికి వెళ్లి రేపు 11వ అధ్యాయం చదువు. దక్షిణ దేశపు రాజు ఏ విధముగా వచ్చున్నది నీవు చూడగలవు. అది రష్యా తప్ప మరొకటి కాదు. సుడిగాలి వలె దానికి వ్యతిరేకముగా ఒత్తుటకు వచ్చుచున్నాడు. And the great battle of Armageddon will be fought right there near the gates of Jerusalem. మహాగొప్ప ఆర్మగెద్దను దానికి మహాగొప్ప ఆర్మగెద్దను యుద్ధము యెరూషలేము గముల యుద్ధనే పోరాటము జరుగును. Notice, oh I love this, and at that time thy people shall be delivered, every one that's been found written in the book, the Lamb's book of life. గమనించు, నేను దీన్ని ప్రేమిస్తున్నాను. ఆ కాలమందు నీ జిల్లాలో గ్రంథమందు దాఖలైన వారు గొర్రెపిల్ల జీవగ్రంథమందు వారు తప్పించుకొందరు. Michael, the great prince, shall stand up for what? For thy people. All right. మహా అధిపతికు మిఖాయేలు దేనికై నిలబడును? నీ ప్రజల పక్షమున. మంచిది. And many of them that sleep in the dust of the earth shall awake. When these times take place. And some to everlasting life, and some to shame and everlasting contentment. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఎప్పుడు? ఈ సమయములు వచ్చినప్పుడు కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. Just as sure there's an everlasting life, there's an everlasting departure. It determines on how you treat Jesus Christ in your life. ఎంత నిశ్చయముగా నిత్యజీవమున్నదో అంత నిశ్చయంగా నిత్య ఎడబాటు ఉన్నది. నీ జీవితములో యేసుక్రీస్తును నీవు ఏ విధముగా చూచెదవో దానిపై అది ఆధారపడుతున్నది. If you love him and born again and got his spirit, you've got everlasting life. If you don't, you have not everlasting life. నీవు ఆయన్ని ప్రేమిస్తే,
తిరిగి జన్మించితే, ఆయన ఆత్మను పొందితే నీవు నిత్య జీవమును పొందుకుంటావు. నీవది చేయకపోతే నీకు నిత్య జీవము లేదు. If your name's written on the Lamb's Book of Life, you have immortal life. If it's not written there, you'll not be recognized. గొర్రెపిల్ల జీవగంధమందు నీ పేరు వ్రాయబడినట్లయితే నీవు అమర్త్యమైన జీవమును కలిగి ఉంటావు. అక్కడ వ్రాయబడకపోతే నీవు గుర్తించబడవు. What is it? All those prophecies are fulfilled. Everything right down to this time. ఏంటది? ఆ ప్రవచనాలన్నీ నెరవేరినవి. ఈ సమయమునకు సంబంధించినవి ప్రతిదీ నెరవేరినది. The head of gold has passed away, as Daniel said it would. The Babylonian kingdom. బంగారు శిరస్సు గతించిపోయినది. అది బబులోను రాజ్యము. అది అలాగునని దానియేలు చెప్పిన రీతిగా. Succeeding that, he said, would be the Medes and Persians. They succeeded the Babylonian kingdom, and they fell away to who? The Grecians, Alexander the Great. దాని స్థానాన్ని స్వీకరించినది. అది మాదీయులు, పరసీకులు. వారు పడిపోయారు. ఎవరికి? గ్రీకులకు. మహాగొప్పవాడైన అలెగ్జాండరు. And they fell away to what? The Romans. And the Romans broke up to all the world, the eastern and western Rome, the two lakes. వారు పడిపోయారు. ఎవరికి? రోము వారికి. రోములు ప్రపంచమంతా విరిగిపోయారు. తూర్పు పశ్చిమ రోముగా ప్రపంచమంతటా 2 కాళ్ళు. And he said iron and clay was on the toes, the 10 toes, the 10 kingdoms. And he said they wouldn't mix and intermarry among one another. Romanism and Protestantism. మరియు ఆయన చెప్పాడు, పాదముల వ్రేళ్లు ఇనుము బురదగా ఉన్నవి, 10 కాలివేళ్లు, 10 రాజ్యములు. అతను చెప్పాడు, అవి కలవవు. వారు నొకరినొకరు ఇచ్చిపుచ్చుకుని వివాహము చేసుకున్నారు. రోమనిజం, ప్రొటెస్టెంటిజం. And in that day, when this thing exists, then the stone was shoot out of the mountain without hands and rolled in and broke the thing to pieces. And it took the place of the image. ఆ దినమున ఇది ఉండినప్పుడు చేతి సహాయం లేకుండా పర్వతములో నుండి చెక్కబడిన రాయి ధరలి వచ్చి దాన్ని ముక్కలు చేసినది. ఆ ప్రతిమ యొక్క స్థానమును అది తీసుకున్నది. So my brethren, we're having troubles tonight. Wars, rumors of wars, earthquakes in divers places, perplexed of time, distress between nations. కాబట్టి నా ప్రియులారా, ఈ రాత్రి మనకు ఇబ్బందులున్నవి. యుద్ధాలు గుర్చిన సమాచారములు, అక్కడెక్కడ భూకంపములు, రాజ్యం మీదికి రాజ్యము, కలవరింత సమయములు. I've just come back from overseas, and I haven't seen a nation but what's trembling in their shoes. They don't know what's going to take place next. విదేశాల నేను ఇప్పుడే వచ్చాను. వారు చెప్పులలో వణుకలేని ఏ దేశాన్ని నేను చూడలేదు. తర్వాత ఏమి జరుగుతుందో వారికి తెలియదు. But aren't we thankful tonight that we do know what's going to take place next? The Lord Jesus Christ shall come the second time in glory and majesty. అయితే తరువాత ఏమి జరుగుతుందో మనం ఎరిగినందుకు ఈ రాత్రి మనం ధన్యవాదాలు చెల్లించవద్దా? ప్రభువైన యేసుక్రీస్తు మహిమతోనూ ప్రభావముతోనూ రెండవసారి వచ్చును. Every name that is down written in the Lamb's Book of Life shall rise with their loved ones to meet the Lord in glory. Oh, what a marvelous thing. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడునో ఆ యొక్క ప్రతి స్త్రీ పురుషుడు ఆకాశమండలమందు ప్రభువును కలుసుకుంటానికి తమ ప్రియులతో లేచెదరు. ఓ, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! That's the reason we say our hope is built on nothing less than Jesus' blood with righteousness. All around my soul gives way. He's our hope and stay. ఆ హేతువు చేతనే మనం ఇలాగ చెప్పుచున్నాము, మన నిరీక్షణ యేసు రక్తం మీద తప్ప వేరొక చోట కట్టబడలేదు. నీతితో ఉన్న ఆత్మ అన్ని కొనాలు ఇచ్చెను. ఆయనే మన నిరీక్షణ, మరి నిలయము. And at that time Michael shall stand, the great prince. Michael was Christ, of course, who fought the angelic wars in heaven with the devil. Satan and Michael fought together, or fought against each other, rather. ఆ కాలమందు మహాధిపతికి మిఖాయేలు నిలబడును. మిఖాయేలు క్రీస్తు. దేవదూతల యుద్ధం పరలోకమందు దయ్యముతో ఆయనే చేశాడు. సాతానుడు మిఖాయేలు కలిసి పోరాడారు, లేక ఒకరితో ఒకరు విరోధముగా పొట్లాడారు. And now, and at that time, he said, as many was found written in the book,
was delivered, and those who had done righteous ఎప్పుడు అతడు చెప్పాడు, ఆ కాలమందు ఎందరైతే జీవగ్రంథమందు దాఖలవుతారో వారు తప్పించుకొందురు, ఎవరైతే నీతిని చేయుదురో వారు. watch this, and they that be wise shall shine as the brightness of the firmament, and they that turn away and into righteousness as the stars forever. దీన్ని గమనించు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పొలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. I look at that sometime, I think, brother, I go out of the morning, I love to get up early. Don't you like to rise early? కొన్నిసార్లు నేనిది చూశాను. ప్రియులారా, నేనిది ఆలోచించేశాను. ఉదయాన్నే నేను బయటికి వెళ్తాను. వేకువనే నిద్రలేచుటకు నేను ఇష్టపడతాను. పెందలిక లేవటానికి మీరు ఇష్టపడరా? I remember when brother and I were in the mountains, real early in the morning, around 4 o'clock, we'd rise up, look hanging back there, and there was the morning star. సహోదరులు, నేను పర్వతాల్లో ఉండి ఉండుట నాకు జ్ఞాపకమున్నది. ఉదయాన్నే చాలా పెందలికడ సుమారు 4 గంటలకు మేము లేస్తాం. చూడు, అక్కడ వెనుక వేలాడుతున్నది ఒక ఉదయ నక్షత్రం అక్కడ ఉన్నది. It gets real dark just before the break of day. We see the darkness gathering now. What is it? It's light pressing against the darkness. One has to give away. తెల్లవారికి మునిపే చీకటి ఉండగానే అది వస్తున్నది. అంధకారం అమలుకొనుట మనం చూస్తున్నాము. ఏంటది? అదే చీకటి నెట్టివేస్తున్న వెలుగు. ఒకటి వదిలిపెట్టవలసి ఉన్నది. All the creeping things that's been running through the night, when that sun comes up, they take to shelter when the light shines. రాత్రంతా ఉరకలు తీసిన క్రిమి కీటకాలన్నీ సూర్యుడు ఉదయించగని వెలుగు ప్రకాశించగని వాటి ఆశ్రయాన్ని అవి స్వీకరిస్తవి. Night and light cannot exist in the same building. It's either dark or it's light. రాత్రి చీకటి, రాత్రి వెలుతురు ఒక భవనములో ఉండలేవు. అది చీకటినే కావాలి, లేదా అది వెలుతురైనా కావాలి. And light is so much more powerful than darkness. So is Christ so much more powerful than all the enemies of the world. Amen. వెలుగు చీకటి కంటే ఎంతో బలమైనది. ఆ విధముగానే లోకములోనున్న అందరి శత్రువుల కంటే క్రీస్తు ఎంతో బలవంతుడు. Now, we're taught by scientists, as the light begins to come, it condenses the darkness. And the darkness gathers all of its hosts together to fight against the light. But the light prevails and comes on. Amen. మనము శాస్త్రవేత్తల ద్వారా బోధించబడ్డాము ఇలాగున. వెలుతురు వచ్చుట ఆరంభము కాగానే అది చీకటిని ఘనీవింపజేస్తున్నది. చీకటి తన యొక్క మిగతా సమూహముతో ఏకమైపోతవి. వెలుతురుతో పోట్లాట్టు కొరకై. అయితే వెలుగు జయించి ముందుకు వచ్చేస్తుంది. And the Bible said in the last days that Satan will go back like a roaring lion. బైబిల్ చెప్తున్నది, కడవరి దినాలలో సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతుందని. He's gathering today all of his enemies, all of his friends, our enemies, and congregating them together, heaping up under a big head, the mark of the beast. Amen. In the ecclesiastical realms, the confederation of churches, all uniting and making himself a great organization, as same as Catholicism. అది తన యొక్క మిత్రులందరినీ, తన శత్రులందరినీ, మన శత్రులను వారందరినీ సభ చేస్తున్నది. మృగము యొక్క ముద్ర అను పెద్ద తల యుద్ధకు కుప్ప చేస్తున్నది. మత సంబంధమైన మండలాలతో సంఘముల సమాఖ్యముగా చేస్తుంది. వారందరూ ఏకమై ఒక పెద్ద సంస్థాపంగా తయారవుతారు, కథోలిక్ వలె. And the world empires are uniting themselves together and forming up a big head over there in the political realms called communism. మరి లోక పరిపాలకులు వారికి వారు ఏకమవుతారు, ఒక పెద్ద శిరస్సుగా తయారవుతారు, రాజకీయ మండలాలతో. కమ్యూనిజముగా పిలువబడుతున్నది. And the light of God is pressing on. What's happening at the same time to make it? The Christian church, the church of the living God, is being anointed. Power is coming to her. She's receiving the Holy Spirit. దేవుని యొక్క వెలుగు ముందుకు నెట్టుకుని వెళ్తున్నది. అది చేయటికి అదే సమయంలో ఏమి జరుగుతుంది? క్రైస్తవ సంఘము
జీవం గల దేవుని సంఘము అభిషేకించబడును. ఆమె యుద్ధకు శక్తి వచ్చును. ఆమె పరిశుద్ధాత్మను పొందుకుంటుంది. Last year, in the full gospel rims, was 1,500,000 conversions. Amen. The greatest that swept the land for years after years. Amen. గత సంవత్సర ఫుల్ గాస్పెల్ మండలాలలో 1,500,000 మార్పు చెందినవారు, సంవత్సరం తర్వాత సంవత్సరము దేశాన్ని ఊడ్చివేసిన గొప్పవారు. We're not in Alley no more. We're up on Hallelujah Boulevard. Amen. We're not in the shed no more. మనం ఇక ఒక సందులో ఉండము. మనము హల్లెలూయా పెరిగే దారిలో ఉన్నాము. మనమిక చిన్న గుడిసెలో లేము. 1,500,000 conversions in the full gospel ranks last year. Succeeded Catholicism and everything else. గత సంవత్సరము ఫుల్ గాస్పెల్లో 1,500,000 కెథోలిక్కును జయించి వేసినది. Oh my! What is it? Life gathering, great healing services is come to go. Hallelujah! ఓ ఏంటది? వెలుగు కూటమి ఎవుట, గొప్ప స్వస్థత సభలు భూగోళాన్ని చుట్టుముట్టినవి. హల్లెలూయా! Way down at Formosa, healing campaigns are going on. Way down in Japan, healing campaigns are going on. Up in the frozen regions of the north, healing campaigns are going on. అక్కడ ఫోర్మోసా లోపల స్వస్థత కూటములు జరుగుతున్నవి. ఇక్కడ జపాన్లో స్వస్థత కూటములు జరుగుతున్నవి. దక్షిణ శీతల ప్రాంతాలలో స్వస్థత కూటములు జరుగుతున్నవి. Around the world, healing campaigns. Hallelujah! And are receiving the Holy Ghost of everybody. We're at the end time. ప్రపంచమంతటా స్వస్థత కూటములు జరుగుతున్నవి. హల్లెలూయా! ప్రతి ఒక్క చోట మనుషులు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. మనం అంత్యకాలంలో ఉన్నాము. What's he doing? And the devil says, now is my time. He's congregating his forces. అదేమి చేయుచున్నది? అప్పుడే దయ్యము చెప్తున్నది, ఇప్పుడే నా సమయం. అతడు తన బలమును ప్రోగు చేసుకుంటున్నాడు. Confederation churches trying to stop it. Amen. Saying they're nothing but a bunch of noise boxes. There's nothing to them. It's all fanaticism. There's no such a thing as working in the supernatural. సంఘముల సమాఖ్య నిలుపు చేయడానికి ప్రయత్నిస్తూ అవి గోల డబ్బాల కుప్ప తప్ప మరేమి కాదు అని అంటున్నవి. వారికి అదేమీ కాదు, అదంతా మూఢభక్తి. పరసంబంధమైన పని జరుగుట కంటే మరొకటి కాదు అది. At the same time, the head of the American Medical Association writes a piece of paper and said, no man's got a right to come into a sick room to minister to the people that don't believe in Almighty God and accept Him as His help. అదే సమయంలో అమెరికా మెడికల్ అసోసియేషన్ కాగితం మీద చిన్నది ఒకటి వ్రాస్తూ, సర్వశక్తిమంతుడైన దేవుని యందు నమ్మికముంచక అతని యొక్క సహకారి ఆయనేనని అంగీకరించని ఏ మనిషి అయినా రోగుల గదిలోకి వచ్చి ప్రజలకు పరిచర్య చేయుటకు హక్కు లేదు అని చెప్పారు. The Christian Herald interviewing doctors last month gave write-ups that I couldn't write myself if I was trying to brag on them. గతించిన నెలలో క్రిస్టియన్ హెరాల్డ్ వైద్యులను పర్యవేక్షణ చేస్తూ దాన్ని గురించి నేను గొప్పలు చెప్పుకున్నట్లయితే నాకు నేను వ్రాయలేను అని పైన వ్రాశారు. What is it? In the midst of everything, God will cause His enemies to testify to His glory. Yes, sir. Hallelujah. అదేంటి? ప్రతిదాని మధ్యలో దేవుడు తన మహిమకు సాక్ష్యం మిప్పించుటకు ఆయన శత్రువులను ఆయన కారణభూతులుగా చేయుచున్నాడు. అవునండి. The doctor said we can only administer AIDS, but God is the healer. I said them great men just finding out what we bunch of nitwits know all the time. వైద్యుడు చెప్తున్నాడు, మేము కేవలము ఉపకరణాలు చెలించగలము, అయితే దేవుడే స్వస్థపరచువాడు. నేనన్నాను, బుద్ధి లేని ఈ చిన్న గుంపు ఎల్లప్పుడూ ఎరిగి ఉన్నది. ఆ గొప్ప మనుషులు ఇప్పుడు కనుగొంటున్నారు. Some of these glorious days, you'll find out that this bunch of power that changes harlots to ladies and drunkards to gentlemen and Christians is the very power that'll lift them out of this earth and take them home in the rapture to glory. It may be too late. It may be too late for many. మహిమగల ఈ దినాలలో ఈ గొప్ప బలము వేశ్యలను స్త్రీలుగా చేసి త్రాగుబోతులు పెద్ద మనుషులుగాను క్రైస్తవులుగాను మార్పు చేయటం నువ్వు చూస్తున్నావు.
అదే శక్తి ఈ భూమి నుండి వారిని పైకెత్తి ఎత్తబడుటలో వారిని మహిమగృహానికి చేరుస్తున్నది. అదెంతో ఆలస్యమై ఉండవచ్చును, అనేకులకు అది ఆలస్యమై ఉండవచ్చును. At that day, Michael shall stand for the people. He is standing for the nations, he's standing for the people. ఆ కాలమందు మిఖాయేలు ప్రజల పక్షము నిలబడును. ఆయన దేశముల పక్షమున నిలబడడు, ఆయన ప్రజల పక్షమున నిలబడును. And many of those that sleep in the dust of the earth, some shall rise to everlasting shame and contentment, but those that be wise and turn many to righteousness shall shine as the stars forever and ever. Hallelujah! మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకునెదరు. కొందరు నింద పాలగొట్టుకును నిత్యముగా హేయులగొట్టుకును మేలుకుంటారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. హల్లెలూయా! Why should I care? They're building a palace for me over there. Come over to see me someday. ఒక గుడారమో ఒక గుడిసో నేనెందుకు లెక్క చేయాలి? అక్కడ నా కొరకు ఒక స్థలాన్ని వారు కడుతున్నారు. ఒక దినాన నన్ను చూచుటకు అక్కడకు రండి. What is it? I walked out and looked at that great morning star as she begins to move yonder. What does the morning star say? The morning star is only reflecting the supreme light of the sun coming. Is that right? ఏంటది? నేను బయటికి వెళ్లిపోయి ఆ పెద్ద అరుణోదయ నక్షత్రాన్ని చూశాను. అక్కడ దూరాన అది కదులుతున్నది. ఉదయ నక్షత్రం ఏమి చెప్పినది? రాబోతున్న సూర్యుని మహోన్నత వెలుగును మాత్రమే ఉదయ నక్షత్రం పరావర్తనము చేస్తున్నది. అవునది నిజమా? The morning star, the reason it's so bright, you know why it is? The sun's so much closer to it. It's pressing on. And the morning star hails the coming of the sun. ఉదయ నక్షత్రం అదెందుకు అంత కాంతివంతంగా ఉండునో నీకు తెలుసా? సూర్యుడు దానికి ఎంతో దగ్గరగా ఉంటాడు. అది వత్తిడి రాబోతున్న సూర్యుని ఉదయ నక్షత్రము కొనియాడుతుంది. All right, you morning stars, it's time to go to hailing you coming. Shine, morning stars, rise early. It says the sun will soon be here. మంచిది. ఉదయ నక్షత్రాలైన మీరు ఆయన రాకడను కొనియాడు చెప్పే సమయం ఇదే. ఉదయ నక్షత్రాలారా ప్రకాశించుడి, వేకునే మేల్కొనుడి, కుమారుడు త్వరలో ఇక్కడే ఉండును అని చెప్పబడుతున్నది. When we look and see that morning star is glistening in the skies, it means that the sun will shine pretty soon. మనము ఆ ఉదయ నక్షత్రాన్ని పరిశీలనగా చూచితే ఆకాశములో అది మెరుక్కుమంటుండగా దానికి అర్థం సూర్యుడు చాలా త్వరగా ప్రకాశించునే అర్థం. And when we see the morning stars of God rising and shining to the glory of the resurrection of Jesus Christ, shows that that supreme one is pressing on. దేవుని యొక్క ఉదయ నక్షత్రాలు ఉదయించి యేసుక్రీస్తు పునరుద్ధాన మహిమతో ప్రకాశించుడు చూడగా మహోన్నతులకు ఒకరు త్రోసుకుంటూ వచ్చుచున్నాడు అని చూపుతున్నది. అది The lights are gathering with the morning star. Hold on! It isn't long till daylight. కాంతులు ఏకమవుతున్నవి. అయితే ఉదయ నక్షత్రం ఆగు అంటున్నది. అది తెల్లవరలేదు. Hold on! It's not long till daylight. Just keep holding on. ఆగు, అది తెల్లవరలేదు, అలాగే ఉండు. Sister Murphy and them used to sing. Just keep holding on. Daylight's soon coming. సహోదరి మర్ఫీ ఇంకా తదితరులు పాడుతున్నట్లుగా అలాగే పట్టుకో, త్వరగా తెల్లవారబోతున్నది. Hold on to it. The morning stars are shining to the world now, lighting up the world. Just before the great darkness and the great thunderbolt from heaven, the coming of the Lord. ఆగు, ఉదయ నక్షత్రాల లోకములో ప్రకాశించుచున్నవి. ఇప్పుడు లోకమును వెలిగించుచున్నవి. గొప్ప చీకటి రాకమునపు, గొప్ప పిడుగు పరలోకముని రాకమునపు, ప్రభు రాకడకు మునుపు ఉదయ నక్షత్రాలు లోకములో ప్రకాశిస్తున్నవి. Listen close now. Now he said, I looked at the morning star and I thought, oh, morning star. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఉదయ నక్షత్రాన్ని చూచి, హో ఉదయ నక్షత్రమా, ఆహా అని నేను తలంచాను. I looked down one day, standing there, Brother Woods and I. He just got the fire started and we was going to get breakfast. And I turned and looked at the morning star. ఒక దినాన సహోదరి వుడ్స్, నేను అక్కడి నిలబడి ఉన్నాను. అతడు అప్పుడే నిప్పు ముట్టించాడు. మేము
ఉదయవేళ పలహారం తినబోతున్నాము. నేను అలా తిరిగి ఉదయ నక్షత్రాన్ని చూచాను. I walked out there in the cedar bushes, and the winds whispering through the pines. I stood there, felt good, breathing out good, fresh morning air, and kind of frosty, plenty frosty. Go down to the creek, get a bucket of water, freeze before you get up. అక్కడ దేవదారు చెట్ల పొదల్లోకి వెళ్ళాను. గాలులు పైన్ చెట్లలో గలగలలాడుతున్నవి. నేనెక్కడ అలాగే నిలబడి ఉన్నాను. హాయిగా భావించాను. ఆ మంచి ఉదయవేళ మంచి గాలిని ఆఘ్రానించాను. అది ఒక విధంగా ఎంతో మంచుబడుతూ ఉన్నది. కాలువ యొద్దకు వెళ్ళిపోయి ఒక బకెట్టు తెచ్చాను. నీవు తీసుకోకముందు గడ్డకట్టిపోయినది. Stand up there, raising up my hands out there in those pines. I looked at the morning star. I thought, oh, looky here, what 45 years has done for me. ఆ పైన చెట్లలో నా చేతులు పైకెత్తి అక్కడి నిలబడి ఉన్నాను. నేనా ఉదయ నక్షత్రం వైపు చూచాను. నేను ఇలాగనుకున్నాను, ఓ ఇటు చూడు, ఏంటి 45 సంవత్సరాలు నాకు గతించినవా? I said, oh, looky here, getting wrinkled, my hands getting wrinkled, hair slipping out, teeth going. Oh, what 45 years has done for me. నేననుకున్నాను, ఓ ఇటు చూడు, నేను ముడతలు పడిపోతున్నాను. నా చేతులు ముడతలు పడుతున్నవి, తల వెంట్రుకలు రాలిపోతున్నవి, పళ్ళు ఊడుతున్నవి. ఓ 45 సంవత్సరాలు నాకు గతించిపోయినవి. I said, looking under that morning star, it's just as pretty and bright as it was the day that God floated off his hands and said, Amen. అయితే దూరాన చూడు, దేవుడు ఆయన చేతులు చాచి హూ అని అంటే అది ప్రకాశించునుగాక అనిన దినమున ప్రకాశమానంగా ఉన్నట్లు అలాగే అది ఉన్నదే. Then I thought of this scripture. I said, but God promised if we'd be wise and turn many to righteousness, we would outshine the stars forever. అప్పుడు నేను ఈ లేఖనాన్ని ఆలోచన చేశాను. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, మనం బుద్ధిమంతులమై నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పితే మనము నిరంతరము నక్షత్రముల కంటే ఎక్కువగా ప్రకాశిస్తాము. I thought, morning star, you're shining now, but wait till we get there. Outshine the stars forever. నేను తలంచాను, వెక్కువ చుక్క, నీవుడు ప్రకాశిస్తున్నావు. అయితే మేమక్కడికి వచ్చే వరకు ఆగు. హల్లెలూయా! నక్షత్రముల కంటే నిరంతరము ప్రకాశించుట. I could hear that wind coming down the hill just about to break a day, whistling through those pines, saying, there's the land beyond the river that we call the sweet forever. And we only reach that shore by faith degree. One by one we gain the portal, there to dwell with the immortal, when they ring those golden bells for you and me. అప్పుడే తెల్లవారుతున్న ఆ సమయాన కొండ మీద నుండి దిగువచుచున్న ఆ గాలి ఆ పైన్ చెట్లలో గుండా ఈ విధముగా గుసగుసలాడుట నేను వినగలిగితిని. అదిగో నది ఆవల ఒక దేశము, నిరంతరము అది మనకు ప్రియమైనది. ఆ తీరానికి మేము విశ్వాస కొన ద్వారా, విశ్వాస డిగ్రీ ద్వారా చేరుతాము. ఒకరి తర్వాత ఒకరం గవని యొద్దకు వచ్చదము. నీ కొరకు నా కొరకు బంగారు గంటలు కొట్టబడినప్పుడు నిరంతరము నివాసము అక్కడ ఉండుటకు. What a great thing! They'll be wise, shall turn many to righteousness, and they shall outshine the stars forever and forever. ఆహా, ఎటువంటి ఘనమైన విషయం! జ్ఞానులైన వారు అనేకులను నీతివంతులుగా చేయుదురు. వారు నిరంతరం నక్షత్రముల వలె ప్రకాశించెదరు. So what difference does it make anyhow? What's this little old span here for? This little old dust of the earth, spineless worm. Little old mortal body's got to corrupt and go back to the dust, and skin worms will eat it up. కాబట్టి ఎంతటి వ్యత్యాసాన్ని అది కలుగు చేస్తున్నది. ఎలాగైనా ఎందుకొరకు ఈ చిన్న కాల వ్యవధి ఇక్కడ, ఈ భూమిలో పాత ధూళి, వెన్నెముక లేని పురుగు, చిన్న మత్య దేహము, అది కృషించి పోవలసి ఉన్నది, తిరిగి మట్టయిపోతున్నది. శరీరపు పురుగులు తినివేస్తవి. Oh my! Let me rise with all that's in me and shine for the glory of God. Lay aside every weight that the Holy Spirit can transmit His powers and glory through the preaching of the gospel and the healing of the sick to vindicate Jesus Christ raised from the dead. Amen. Oh my! Forever and forever. ఓ దేవునికి మహిమ! దేవుని మహిమకై ప్రకాశించుటకు
నాలో ఉన్నదంతా తిరిగి లేవనివు. ప్రతి భారమును ప్రక్కనబెట్టి ఆయన మహిమ బలములు పరిశుద్ధాత్మ ప్రసరణ చెయ్యను. సువార్త పఠించడం ద్వారాను, రోగులను స్వస్థపరచడం ద్వారాను యేసుక్రీస్తు మృతుల్లో లేచియున్నాడని రుజువు చేయుటకు నిరంతరము. But thou, Daniel, shut up the words and seal the book, even to the time of the end. For many shall run to and fro, and knowledge shall increase. దానియేలు, ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. Then I, Daniel, beheld and looked, and behold, there stood other two, the one on this side of the bank of the river, and one on the other side of the bank of the river. దానియేలు నేను చుచ్చుచుండగా మరిద్దరు మనుషులు ఏటి అవతలి ఎడ్డును ఒకడును, ఏటి ఇవతలి ఎడ్డున ఒకడును నిలిచిరి. And the one said to the man clothed in linen, Holy Spirit, which was upon the waters, peoples, multitudes, Holy Ghost upon the people. Oh. Hallelujah. The Holy Ghost. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్ట వేసుకున్నవాడై పరిశుద్ధాత్మ ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి జనములు, జనసమూహములు, ప్రజలపైన పరిశుద్ధాత్మ. హల్లెలూయా, పరిశుద్ధాత్మ. Revelations 15:16 says that the thickness of multitudes, the water means thickness of multitudes of people. ప్రకటన 15:16 చెప్తున్నది, జనులు, జనసమూహము, జలము అనగా జనములు, జనసమూహములను సూచిస్తున్నది. And here's one in white linen, waving himself up and down upon the waters, with his hand up to heaven, swearing by him that lives forever and ever, when these things happen, time shall be no more. Amen. Hallelujah. అయితే ఇక్కడ తెల్లని నారబట్ట ధరించుకున్న ఏటి నీళ్లపైన ఆడుచు ఆకాశవైపు చేతులెత్తి నిత్య జీవియగు వాని నామమును ఒట్టుబెట్టుకుని, ఇవి జరుగునప్పుడు ఇక సమయం ఉండదు. హల్లెలూయా. Time shall be no more. Swore that when we see these nations breaking and things taking place like that, the mystery of God's already accomplished. ఇక సమయం ఉండదు. అది ఒట్టు పెట్టుకునబడినది. ఈ రాజ్యములు విడిపోయి ఇవి జరుగుతున్నప్పుడు దేవుని యొక్క మర్మము ఎప్పుడూ పరిసమాప్తమైనది. What is it, the mystery of God? God in you, the hope of glory shining forth, the baptism of the Holy Spirit. ఏంటది? దేవుని యొక్క మర్మము, మహిమ నిరీక్షణయగు దేవుడు నీలో ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. And he said, when these things take place, time shall be no more. తర్వాత ఆయన చెప్పాడు, ఇవి జరుగునప్పుడు ఇక సమయం ఉండదు. They that know their God, said Daniel, in the last days many shall run to and fro, knowledge shall increase. But they that know their God, Amen, shall do exploits. Amen. In the last days. Amen. They shall do exploits. Amen. తమ దేవుని ఎరుగువారు దానియేలు చెప్పుచున్నాడు, అంత్య దినాలలో చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. అంత్య దినములలో వారు గొప్ప కార్యములు చేతురు. Exploits of faith is breaking around the world tonight. Over and over. All over the nations, great campaigns. విశ్వాస సంబంధమైన గొప్ప కార్యములు ఈ రాత్రి వేళ మరలా మరలా చెల్లించుకొనుచున్నవి. అన్ని దేశాల్లో గొప్ప కూటములు జరుగుతున్నవి. Blind are seeing, the deaf are hearing, the lame are walking. People of all walks of life are coming in and receiving the Holy Spirit. Not only the poor and pauper, but the millionaire and everything else. గుడ్డివారు చూచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, కుంటివారు నచ్చుచున్నారు. అన్ని రకములైన జీవితాలు జీవించువారు వచ్చుచున్నారు. వారు పరిశుద్ధాత్మను పొందుచున్నారు. పేదలు, నిరుపేదలు మాత్రమే కాదు, కాని కోటీశ్వరులు మొదలుగువారు. God's taken and putting his robe up on each one and given an invitation to the wedding supper. దేవుడు తన వస్త్రము తీసుకుని ప్రతి ఒక్కరి మీద పెడుతున్నాడు. పెండ్లి విందుకు ఆహ్వానాన్ని వారికి ఇచ్చుచున్నాడు. And a great high priest Melchizedek will come someday and we'll eat the communion anew with him in the kingdom of God one of these great glorious days. మహోన్నతులైన మెల్కీషెదెకు ఒక దినమున వచ్చును. ఈ ఘనమైన ఒక దినాలలో
దేవుని రాజ్యములో నూతనముగా ఆయనతో సహవాస భోజనము భుజింతుము. Oh, I'm so happy tonight. Amen. Yes, sir. Some great day, some marvelous day. Time shall be no more. ఓ, ఆయన రాజ్యములో ఉన్నందుకు ఈ రాత్రి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అవునండి, ఒక మహోన్నతమైన దినమున, ఒక ఆశ్చర్యకరమైన దినమున ఇక సమయముండదు. See, we come out of eternity. We was before there was a world. Did you know that? Amen. God made man in His own image. తుషారా, మనం నిశ్చిత్వంలో ఉండి వచ్చాము, బయటికి వచ్చాము. లోకము నిర్మాణము కాకమునపు మనమున్నాము. అది మీకు తెలుసా? దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. Where was you, he said to Job, when Job thought he had some wisdom? Said, where was you when I laid the foundation of the world? Before I laid it, when the sons of God sang together and the morning stars shouted for joy. Amen. యోబు తనకు తాను కొంత జ్ఞానము కలిగినాడని తాను తలస్తున్నప్పుడు యోబుతో ఆయన అడిగాడు, నీవెక్కడ ఉన్నావు? భూమికి పునాది వేసినప్పుడు, దానికి వేయబడక మునుపు, దేవుని కుమారులు ఏకముగా కూడి పడినప్పుడు, ఉదయ నక్షత్రాలు జయధ్వనులు చేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? The morning stars shouted for joy. Them shining ones shouted for joy. When they seen that someday they would tabernacle here on earth. ఉదయ నక్షత్రాలు జయధ్వనులు చేసినవి. ప్రకాశిస్తున్న వారు ఒకానొక దినన ఇక్కడ భూమి మీద గుడారమవుదురని వారు చూచి జయధ్వనులు చేశారు. And the king Melchizedek would come in the righteousness of God and give his life to redeem us till God back again and out shining stars forever and ever. దేవుని యొక్క నీతితో రాజైన మెల్కిషెదెకు వచ్చి దేవుని కొరకై మనలను విమోచించుటకై ఆయన ప్రాణమును అర్పించును. తిరిగి ప్రకాశించు నక్షత్రాలు నిరంతరముండును. Where was you when I laid the foundation of the world? Declare where they're hooked at. Tell me what they stand upon. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? అవి ఎక్కడ తగులుకుని ఉన్నవి తెలియచేయి. దేనిపైన నిలబడి ఉన్నవో నాకు చెప్పు. Said, gird up yourself, I want to talk to you like a man. And Job fell on his face like a dead man. He couldn't stand it. God was there. There you are. Where was you when I laid the foundations of the world? ఒక మనుషుడు మాట్లాడినట్లు నేను మాట్లాడతాను. నేను నీవు నడుము కట్టుకో. యోబు చచ్చిన వని వలె బోర్ల పడిపోయాడు. దానికతడు నిలబడలేకపోయాడు. దేవుడే ఎక్కడ ఉన్నాడు, అక్కడే నీవున్నావు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? This glorious gospel has been prophesied by the Old Testament prophets. It's come down through the ages. It's here tonight. It's vindicated by God. She swept the world. ఈ మహిమగల సువార్త పాత నిబంధన ప్రవక్తల ద్వారా ప్రవచించబడి ఉన్నది. అది యుగముల గుండా వచ్చి ఉన్నది. ఈ రాత్రి ఇక్కడే ఉన్నది. అది దేవుని ద్వారా రుజువు చేయబడుతుంది. ఆమె లోకమును ఊడ్చివేసినది. They tried to put it out, but try to put out a far more windy day and a dry timber before it. Why, you can't do it. More you fight it, more winds you give it. More winds you give it, harder it'll burn. That's the only thing. దానిని వారు బయట పెట్టాలనుకున్నారు. అయితే గాలి వీచుచున్న ఒక దినాన అడవిలో ఎండిన కలుపమున్నది. నీవది చేయలేవు. ఎందుకు? నీవెంతగా దాని నిమిత్తం పొట్లాడతావో నీవంత గాలులు దానికిస్తావు. నీవు దానికి ఎక్కువ గాలు ఇచ్చినప్పుడు అది మండుటానికి కఠినమవుతుంది. అదే విషయం. We used to have a little fire out in the mountains when I used to try to make a fire burn early in the morning. I'd get out there and throw some sticks on it and go to smoking. I know as sure as there's a little smoke, there's fire there somewhere. అక్కడ పర్వతాలలో కొద్దిగా మంటలు వేసుకుంటుంటాము. ఉదయాన్నే నేను మంట మండించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను బయటికి వెళ్లిపోయి అందులో కొన్ని పుల్లలు వేయుదును. పొగ వచ్చి మండుట కొరకై. కొద్దిగా అక్కడ పొగ ఉన్నదని, ఒకచోట అగ్ని ఉందని నాకు తెలుసు. నేను చేయవలసిన ఒకటేదనగా నేను నా టోపీ తీసి దాన్ని విసురుతాను. అది చివరకు మంట మండుతుంది లేక రగులుకుంటుంది. That's what the church needs today, is another fanning of their mighty rushing wind like fell on the day of Pentecost, to fan back into faith again, to receive the Lord Jesus Christ at His coming in glory. అదే ఈనాడు మనకు కావలసి ఉన్నది. మరి యొక్క బలమైన వీచిని గాలి పెంతెకోస్తు దినాన దిగినటువంటి తిరిగి విశ్వాసులు పొందుకుని ప్రభువైన యేసుక్రీస్తును ఆయన రాకడ యందు మహిమలో ఎదుర్కొంటానికి విశ్వాసాన్ని తిరిగి విసరుట అది కావలసి ఉన్నది. Look at the signs, wonders, mysterious things are happening. Earthquakes and
divers places, tidal waves breaking the bank, just like Jesus said would do. Man's heart failing, fear. సూచక క్రియలు, అద్భుతాలు, మర్మైన విషయాలు జరుగుడు చూడు. అక్కడక్కడ భూకంపములు, చెరువులను ఛేదించి వేస్తున్న సముద్ర అలలు. యేసు చెప్పినట్లుగా మనుషుల హృదయాలు భయముతో కృంగిపోవును. Fear. Oh, who's going to throw the first cobalt bomb? What will take place in a few hours? The whole world will be annihilated. While we have been in the presence of God for, if more drops out of the plane. That's right. భయము. హో, ఎవరు మొదట కొబాల్ట్ బాంబు విసురుతారు? ఏమి జరుగుతుంది? కొన్ని గంటల్లో సమస్త ప్రపంచము నిర్మానుష్యమైపోవును. ఎందుకు? విమానంలో ఉండి అది త్రోయబడక ముందే దేవుని సన్నిధానములో మనము ఉంటాము. అవునది నిజం. What will it be? It'll be nothing. But we'll drop this old robe of flesh, we'll drop and rise and seize the everlasting prize and shout while passing through the air, farewell. Amen. అదేమవుతుంది? అదేమీ కాదు. అయితే ఈ పాత శరీర వస్త్రమును మనం పడవేస్తాం. మనం విడిచిపెట్టి లేచిపోయి నిత్య బహుమానమును చేరుతాము. శుభ్రార్థన, వీడ్కోలు వీడ్కోలు అని కేకలు పెడుతూ ఆకాశం గుండా వెళ్ళుచూ కేకలు పెడతాం. It'll all be over. We'll go home, lay this old body down, exchange it for a crown and a robe yonder. That'll fade not away. అదంతా అయిపోయినది. మనం గృహము చేరుతాము. ఈ పాతదైన శరీరమును క్రిందబెట్టి దూరాన వస్త్రము కొరకు, కిరీటము కొరకు అది మారుస్తాము. అది పాతబడినది. Turn back from an old man and old woman to a young person to live forever and ever, outshining immortality, to walk up and down the streets of glory in the presence of the Lord Jesus Christ. Saying glory to God in the highest. He has done great things in our midst. ఒక వృద్ధుడైన పురుషుడు, ఒక వృద్ధురాలైన స్త్రీ, ఒక యవ్వన వ్యక్తి కొరకై తిరిగిపోతారు. నిత్యత్వముతో మహిమ వీధిలో పైకి క్రిందికి నడుచుటకు, ప్రభుని యేసుక్రీస్తు సన్నిధానంలో ప్రకాశించి నిరంతరము జీవించుటకు తిరిగి వెళ్లిపోతారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, మన మధ్య ఆయన గొప్ప కార్యములు చేశాడు అని పడుతాం. While we're in the journey today with God's power vindicating everything on every hand, let's look around and see where we're at. దేవుని యొక్క శక్తి ప్రతి విధమైన ప్రతిదానిలో రుజువవుతున్న మనం యాత్రలో ఉన్న ఈ రోజు మనము చుట్టువైపులా చూద్దాం, ఎక్కడ మనం ఉంటాము. Look at the fig tree putting forth buds. Look at the other trees putting forth buds. Look at the nations putting forth buds. Look at the Holy Ghost Church putting forth buds. Look at Pentecost repeating. Coming back. Same signs and wonders. Hallelujah. Shall we pray? అంజూరపు చెట్టు చిగురించట చూడు, మిగతా చెట్లు చిగురించట చూడు. దేశాలు వాటి మొగ్గలు తొలుగుతున్నవి. పరిశుద్ధాత్మ సంఘము చిగురించుచుండట చూడు. తిరిగి పెంతెకోస్తు అదే సూచకలతో, అదే అద్భుతాలతో పునరావృతమవటము చూడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. Heavenly Father, we thank Thee tonight for the power of the resurrection of Jesus Christ, for His great supreme being, for His anointing of the Holy Ghost. Amen. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి ఈ రాత్రి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఆయన యొక్క మహోన్నతమైన రూపమును బట్టి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి నీకు ధన్యవాదములు. We thank Thee because that He's here now, a living, ever living, making intercessions upon our confession. మా యొక్క ఒప్పుకోలకు విజ్ఞప్తి చేయుచు, నిరంతరము జీవించి ఇక్కడ ఉన్నందు కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. We thank Thee for His healing power that snatched us as firebrands, Lord, brought us from the grave, has raised us up and renewed our strength and given us power that we might go forth and shine here in this darkness. We thank Thee for this. అగ్నికురువుల వలె మమ్మల్ని తటాలను లాగిన ఆయన స్వస్థత శక్తిని బట్టి మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, సమాధిలోండి మమ్మల్ని బయటికి తీసి మమ్మల్ని పైకి లేపి మా బలమును నూతనపరిచి ఈ చీకటిలోకి మేము వెళ్లిపోయి ఇక్కడ ప్రకాశించడానికి మాకు శక్తిని ఇచ్చినందుకు ఇందుకొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. Father, we pray that You'll bless everyone that's unsaved. Bless all the saved. Grant it, Father. Heal all the sick. Get glory. తండ్రి, రక్షించబడిన వారిని నీవు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. రక్షించబడిన అందరినీ దీవించుము. తండ్రి, అనుగ్రహము చూపండి. రోగులను స్వస్థపరిచి మహిమ పొందుకో. Bless this little tabernacle. Bless the people.
Bless Brother Neville, the pastor. Bless all the deacons, the trustees. Grant it, Lord. Lay your healing hands upon them. ఈ చిన్న మందిరాన్ని దీవించుము, ప్రజలను దీవించుము, సంఘ కాపరియకు సహోదరు నెవిల్ను దీవించుము, సంఘ పరిచారకులను ట్రస్టీలను దీవించుము. ప్రభువా, అనుగ్రహము చూపుము, వారి మీద నీ స్వస్థత హస్తము పెట్టుము. And if the devil comes in and causes little differences, heal it, Lord, right quick, with the balm of Gilead. Grant it, Lord. Pour out the anointing oil upon them. Make them humble in heart, sweet in soul. May they walk in the footsteps of the Lord Jesus. దయ్యం వచ్చి చిన్న చిన్న భేదప్రేమలు కలిగి చేస్తే, ప్రభువా, అది స్వస్థపరచము. ఇప్పుడే గిలాదులోని గుగ్గిలముతో చేయము. ప్రభువా, అనుగ్రహము చూపుము, వారి మీద అభిషేక తైలము ఉంచుము, వారిని హృదయమందు దీనులుగాను ఆత్మేందు మనోహరంగాను చేయుము. ప్రభువైన యేసు అడుగు జాడల్లో వారు నడిచెదరు కాక. The physical things happen to them and they become sick. May the angel of God stand near to apply the blood of Jesus. Granted, heal all the sickness. భౌతికమైన వారికి సంభవించి వారు వ్యాధిగ్రస్తులవుతారు. యేసు యొక్క రక్తము వారికి పూయుట కొరకై దేవుని దూత వారి ప్రక్క నిలబండు కాక. అది అనుగ్రహించండి, రోగులందరినీ స్వస్థపరచము. Help me, Lord, as I break out down into the fields, seeing those great needs, what I need in the day. Millions have died. 144,000 heathens died today without knowing Christ. Help me, dear God. వారి యొక్క గొప్ప అక్కరను నేను చూచి స్వార్థపులంలో నేను అడిగిపోయినప్పుడు, ప్రభువా, నాకు సహాయము చేయము. హో, అంతటి అక్కర ఈ దినాన ఉన్నది. మిలియన్లు చనిపోతున్నారు. క్రీస్తును ఎరుగకుండానే ఈ దినమందు 144,000 మంది అన్యులు చనిపోయారు. ప్రియమైన దేవా, నాకు సహాయము చేయము. Bless us all together. And someday, rise us from this earth yonder, Lord, to sit with you in your throne in the heavenly places up yonder in Christ Jesus. Grant it, Father. Until that time, may health and strength be ours, for we ask it in Jesus' name. Amen. Amen. మమ్మల్నందరినీ దీవించుము. ప్రభువా, అక్కడ దూరాన యేసుక్రీస్తులో పరలోక స్థలములో నీ సింహాసనం పైన నీతో కలిసి కూర్చుంటానికి ఈ భూమిలో నుండి మమ్మల్ని లేపుము. తండ్రి, దయచేయము. ఆ సమయం వరకు ఆరోగ్య బలములు మాకు ఉండును కాక. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Oh, I want to see Him. I want to look upon His face. There to sing forever of His saving grace. On the streets of glory, that is my boy. I carry all that home at last, ever to rejoice. As I travel through this land, singing as I go, burning souls to Calvary, to the crimson flow. Many arrows makes my soul run down again, but my Lord leads me on to Him I must cling. Oh, I want to see upon His face. There to sing forever on His saving grace. On the streets of glory, I'll carry all that, all that Now listen just a moment. How many Methodists is here? Raise up your hands. Methodists? How many Baptists is here? Raise up your hands. How many Presbyterians here? Raise up your hands. How many Nazarenes? Raise up your hands. How many Pentecostals? Raise up your hands. How many Lutherans? Raise up your hands. ఇప్పుడు విను, ఒక క్షణం. ఇక్కడ ఎంతమంది మెథడిస్టు వారు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. మెథడిస్టు వారు. ఎంతమంది బాప్టిస్టులు ఇక్కడ ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది ప్రెస్బిటేరియన్లు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఎంతమంది నజరీన్లు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఎంతమంది లూథరన్లు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. We were all here, look, a great big group mixed up, all sitting in one place in heavenly places, rejoicing in a blessing. మంచిది, మనమంతా ఇక్కడ ఉన్నాము. చూడండి, మనమంతా ఒకే స్థలములో పరలోక స్థలంలో కూర్చొని ఒక పెద్ద గుంపుగా కలిసి కూర్చొని ఆశీర్వాదముతో ఆనందిస్తున్నాము. I want the Methodists to shake hands with the Baptists, the Baptists with the Lutheran. Turn around and shake one of their hands and turn back this way. Now be singing. మెథడిస్టులు బాప్టిస్టులతో, బాప్టిస్టు లూథరన్లతో మీరు కరస్పర్శ చేయాలని కోరుతున్నాను. ప్రక్కకు తిరిగి ఒకరు చేయబొకరు కరస్పర్శ చేయండి. ఈ ప్రక్కకు తిరగండి. ఇది మేము పాడుతూ ఉండగా
of parting souls to Calvary, to a crimson flow. Oh, angels, bless my soul from without within. Above my love, lead me on to Him I was praying. Oh, I love to see look on His face, but there is His forever. On His saving grace, on the street of glory, there is my Lord. A kiss on back, home at last, liberty home. Don't they make you feel good? Don't they make you feel like you're all set? అది మీకు సంతోషాన్ని కలిగించట్లేదా? మీరంతా ఒకటిని మీకు ఆ భావన కలిగించట్లేదా? How many Christians is here? Raise your hand. Everybody believes on the Lord Jesus Christ. Raise up your hand. Oh, what a wonderful thing. ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన వారంతా మీ చేయి పైకెత్తండి. ఓహో, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం అది. Now as we separate, as we go from our different homes, let's go with prayer now. Let's sing our good old dismissing song. How many knows it? Take the name of Jesus with you. Everybody together now. Let's sing. మనమిప్పుడు వేరైపోతున్నప్పుడు మన వివిధమైన గృహాలకు మనము వెళ్తుండగా ప్రార్థన ద్వారా వేడుకలు పొందుకుందాం. ఇప్పుడు మనం మన పాతదైన మన మంచి పాట వేడుకోలు పాట పాడుదాం. ఎంతమందికి అది తెలుసు? యేసు నామమున మీతో తీసుకుని పోండి అనున్నది. ప్రతి ఒక్కరు ఇప్పుడు కలిసి పాడుకుందాం. ఇక్కడే మీరు ఏమి చేయాలని నేను ఆశపడుతున్నది. Take the name of Jesus with you as a shield from every foe. When temptations